సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. పెద్దోళ్ళం కాబట్టి మాకు ఏదైనా బాధ వస్తే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతాము. పసి పిల్లగాలను తీసుకుని వచ్చినప్పుడు అసలు ఎట్లా అర్థమవుతుంది వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారని? చిన్నపిల్లల వైద్యం చెప్పకూడదు కానీ యానిమల్ వైద్యంతో సమానం. ఒక బేబీ ఏడుస్తుందంటే దానికి 70 రకాల కారణాలు ఉండొచ్చు. ఆకలి వల్ల ఏడుస్తుండొచ్చు, ఫీవర్ ఉండొచ్చు, దగ్గు ఉండొచ్చు. అందువల్ల ఇవన్నీ కూడా డాక్టర్ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకున్న మెడికల్ నాలెడ్జ్ బట్టి కనుక్కోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు మొన్న పోస్ట్ చేశారు ఒక రీల్, చిన్న పిల్లల్లో ఫీవర్ వచ్చిందంటే కంగారు పడిపోతాము. ఎంత ఫీవరు ఏంటి అసలు? ఫస్ట్ థర్మోమీటర్ దగ్గర నుంచి వాళ్ళకి ఇంట్లో తీసుకునే జాగ్రత్తల వరకు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే చాలా మంది ఫీవర్ అంటే ఏంటో తెలియదు. అసలు మన నుదుటి మీద, పొట్ట మీద, వీప్ మీద చేయి పెట్టేసి కాలుతుంది ఫీవర్ అని చెప్తారు. అలా కనుక్కునే మెథడ్ ఇంతవరకు ప్రపంచంలో ఎవరు కనుక్కోలేదు, ఎవరు చెప్పలేరు కూడా. ఖచ్చితంగా మనం థర్మామీటర్ తీసుకొని, డిజిటల్ థర్మామీటర్ మన యాక్సిలాలో గానీ లేకపోతే మౌత్ లో కానీ పెట్టుకొని చూసుకుని 100 కన్నా ఎక్కువ ఉంటే ఫీవర్, 100 కన్నా తక్కువ ఉంటే ఫీవర్ లేనట్టు. గ్రాండ్ మదర్స్ చెప్పే వాటిలో ఇంకా ఏంటి మనం సీరియస్ గా చూడాలి? పెద్దవాళ్ళు చెప్పే వాటిల్లో పత్యాలు చేస్తారు మనం బాగా. అసలు మదర్స్ ని గానీ ప్రెగ్నెంట్ ఉమెన్ పత్యం చేపిస్తారు. అందువల్ల బేబీస్ గ్రోత్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత పుట్టిన తర్వాత కూడా పాలలో, తల్లి పాలలో పోషక. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా చిన్నపిల్లలు మనకి ఏదైనా పెయిన్ వచ్చినా, ఏమైనా జ్వరం వచ్చినా మనం చెప్పగలుగుతాం, కానీ పసిపిల్లలు చెప్పలేరు. చిన్నపిల్లల్ని పెంచే విషయంలో మనకి ఎన్నో డౌట్స్. సో వాళ్ళకి వాడే సిరప్ దగ్గర నుంచి వాళ్ళకి ఏదైనా ఒక అనారోగ్య సమస్య వస్తే మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలనే దాని దగ్గర నుంచి చాలా రకాల డౌట్సే ఉంటాయి. సో చిన్నపిల్లల విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఏది నార్మల్ ఏది అబ్నార్మల్, మనం పాటించే రిచువల్స్లో మనం ఏది తప్పుగా పాటిస్తూ ఉన్నాము, వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, సో దీని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ గౌతమ్ గారు ఫ్రమ్ సన్ రైజ్ హాస్పిటల్ ఖమ్మం. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గౌతమ్ అనగానే ప్రముఖ పీడియాట్రిషియన్ అక్కడ మా ఖమ్మంలో సన్ రైజ్ హాస్పిటల్ ఉంది. అంటే జనరల్గా ఎట్లా ఉందంటే అక్కడ మా పిల్లాన్ని తీసుకెళ్ళి ఒకసారి చూపిస్తే కనుక మాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, మా అబ్బాయికి ఏం లేదు అనేది. అదొకటి పడిపోయింది. ఎందుకంటే ఇన్స్టా రీల్స్లో మీరు చాలా ఫేమస్, చదువుకున్న డాక్టర్ అక్కడ మీరు. అంటే చిన్నపిల్లల విషయంలో డాక్టర్ గారు ఇప్పుడు నాకు ఏదైనా పెద్దోళ్ళం కాబట్టి మాకు ఏదైనా బాధ వస్తే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతాము. పసి పిల్లగాలను తీసుకొని వచ్చినప్పుడు అసలు ఎట్లా అర్థమవుతుంది వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారని? వైద్యం చదువుకుంటారు అదంతా వేరే, కానీ అసలు జనరల్గా యాక్చువల్లీ ఏం చెప్పాలంటే చిన్నపిల్లల వైద్యము చెప్పకూడదు కానీ యానిమల్ వైద్యంతో సమానం మేడం. ఎందుకంటే ఒక కుక్క పిల్ల లేకపోతే ఒక పిల్లి మనం పెంచుకుంటారు వెటర్నరీ, వాటికి ఎలా బాధ వస్తే చెప్పలేవో పిల్లలు కూడా అదే విధంగా చెప్పలేరు అనమాట. సో మనం మన ఎక్స్పీరియన్స్తో మనం ఉన్న చదువు ప్రకారం నేర్చుకొని దాన్ని మనం కనుక్కోవాల్సి వస్తుంది. ఒక బేబీ ఏడుస్తుందంటే దానికి 70 రకాల కారణాలు ఉండొచ్చు. ఆకలి వల్ల ఏడుస్తుండొచ్చు, ఫీవర్ ఉండొచ్చు, దగ్గు ఉండొచ్చు, జలుబు ఉండొచ్చు, దురద ఉండొచ్చు, మంట ఉండొచ్చు, చెవి నొప్పి ఉండొచ్చు, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. సో ఇలాంటి చాలా కారణాలు ఉంటాయి. అందువల్ల ఇవన్నీ కూడా డాక్టర్ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకున్న మెడికల్ నాలెడ్జ్ని బట్టి కనుక్కోవాల్సి వస్తుంది. ఓకే. అంటే జనరల్గానే ఇప్పుడు ఎక్కువగా నైట్లో ఏడుస్తుంటారు, ఇన్ఫాంట్స్ అయితే ఎక్కువగా నైట్లో ఏడుస్తూ ఉంటారు. ఇట్లా ఏడుస్తూ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సి ఉంటుందా? మేము ఏమైనా ఇంట్లో జనరల్గా ఈ టిప్స్ లాంటివి ఏమైనా పాటిస్తే సరిపోతుందా? జనరల్గా ఏడ్చేది చిన్నపిల్లలు, 6 months పిల్లలు చాలా కామన్గా ఉంటుంది ఈ ప్రాబ్లము. మెయిన్గా 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం. ఎందుకు ఏడుస్తారు వీళ్ళు? ఫస్ట్ ఆకలికి ఏడుస్తారు. చాలా మందికి మదర్స్ ఫీడింగ్ సరిగ్గా ఇవ్వరన్నమాట. సో ఫీడింగ్ సరిపోతుంది అనుకుంటారు, చాలా పాలు వస్తున్నాయి కానీ మిల్క్ రావు వాళ్ళకి, అందువల్ల ఏడుస్తారు. ఫస్ట్ ఆకలి. సెకండ్ ఎత్తుకోవాలని ఏడుస్తారు. సో ఈ చిన్నపిల్లలు ఏంటి, ఉదయం అంతా నిద్రపోతారు, రాత్రంతా ఏడుస్తూ ఉంటారు. సో మనం పెద్దవాళ్ళు ఉదయం అంతా పనిచేసి నైట్ నిద్రపోతారు కదా, పిల్లలు రివర్స్లో ఉంటారు. ఉదయం అంతా నిద్రపోతారు, రాత్రి వాడు ఆడుకునే టైం. ఎప్పుడైతే ఆ టైంలో అందరూ పండుకొని పిల్లలు వదిలేస్తారో వాళ్ళు బోర్ ఫీల్ అయిపోతారు. ఎత్తుకోగానే వాళ్ళకి ఏడుపు ఆపేస్తారు. కేవలం ఎత్తుకోవాలనే బోర్ ఫీల్ అయ్యి ఏడుస్తారు అన్నమాట. సో ఎత్తుకుంటే ఆపితే మేము భయపడాల్సిన అవసరం లేదు. మూడో కారణం ఏంటంటే ఏదైనా యూరిన్లో ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్కువ ఏడుస్తారు పిల్లలు. సో మనం ఏమైనా యూరిన్లో అయినా పోసేటప్పుడు ఏడుస్తున్నాడా, మంటలాగా అనిపిస్తుందా మనం గమనించాలి. ఇంకో కారణం ఏంటంటే ఏదైనా అనారోగ్యం అంటే ఫీవర్ ఉన్నా కానీ
లేకపోతే చెవి నొప్పి కానీ, నోస్ బ్లాక్, చిన్న కోల్డ్ ఉన్నా కూడా నోస్ బ్లాక్ అయ్యి బ్రీతింగ్ తీసుకోలేక ఏడుస్తుంటారు అనమాట. సో ఇలాంటివి చూసుకోవాలి. కాబట్టి ఎత్తుకొని ప్రాపర్గా ఫీడింగ్ ఇచ్చేసి, ఇంట్లో ఉన్న సమ్ కోలిక్ డ్రాప్స్ ఉంటాయి మన దగ్గర అందరిలో, ఆ డ్రాప్స్, అవసరమైతే పారాసిటమాల్ వల్ల ఫీవర్ తగ్గుతుంది, పెయిన్ కూడా రిలీవ్ అవుతుంది అనమాట. ఇవి ఇచ్చి చూసి అప్పటికి పిల్లలు ఏడుస్తూ ఉంటే ఇమీడియట్గా పిడియాట్రిషియన్ దగ్గర రావడం బెటర్. పారాసిటమాల్ మంచిదేనా డాక్టర్ గారు? జనరల్గా అంత ఓకేనా? సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమి ఉండవా? అసలు పారాసిటమాల్ ఒక్కటే ఓకే డ్రగ్. నిజం చెప్పాలంటే నువ్వు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా, అమెరికా పోయినా, యూరోప్ ఎటు పోయినా సరే, అందరిళ్లలో ఈవెన్ సూపర్ మార్కెట్లో కూడా దొరికే ఒకే ఒక డ్రగ్ పారాసిటమాల్. ఎందుకంటే పారాసిటమాల్ వెరీ సేఫ్. కాకపోతే ఏంటంటే పారాసిటమాల్ డోస్ జాగ్రత్త చూసుకోవాలి. సిరప్కి అని డ్రాప్స్కి చాలా తేడా ఉంటుంది డోసేజ్లో. సో పొరపాటున సిరప్ చాలాసార్లు జరిగే మిస్టేక్ ఏంటంటే సిరప్కి ఇచ్చిన డోసుని డ్రాప్స్ వేసుకుంటారు, డ్రాప్స్ డోస్తో సిరప్ వేసుకుంటారు. డోస్ ఎక్కువ అవుతూ ఉంటుంది పారాసిటమాల్, అందువల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ కరెక్ట్గా వాడితే పారాసిటమాల్ చాలా సేఫ్ డ్రగ్. ఓన్లీ ఫీవర్కి కాదు, పెయిన్కి కూడా పనికి వస్తుంది. చిన్నపిల్లల్లో ఫీవర్కి కానీ పెయిన్కి కానీ ఖచ్చితంగా మనం వాడాల్సిన ఫస్ట్ మెడిసిన్ పారాసిటమాల్. డ్రాప్స్ అంటే ఎన్ని ఇయర్స్ వరకు? సిరప్ అంటే ఎప్పటి వరకు? అంటే డ్రాప్ జనరల్గా అయితే 6 months వరకు డ్రాప్స్ వాడతామండి. 6 months తర్వాత నుండి మనం సిరప్ వాడుతుంటాము. కాకపోతే 1 year 2 years పిల్లలు కొంతమంది సిరప్ బాగా వామిటింగ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు డ్రాప్స్ కొద్ది క్వాంటిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా డ్రాప్స్ ఇస్తాం. ఓకే, వెయిట్ని బట్టి మనం ఇవ్వాల్సి ఉంటుంది. 100% పారాసిటమాల్ వెయిట్ని బట్టే ఇవ్వాలి. మనకి 10 to 15 mg/kg అని ఉంటుంది. 6 గంటలకు ఒకసారి ఇవ్వాలి మనం. ఓకే డాక్టర్ గారు, మీరు నిన్న మొన్న పోస్ట్ చేశారు ఒక రీల్ ఫీవర్ గురించి. చిన్నపిల్లల్లో ఫీవర్, అది ఎంత టఫ్ జాబ్ అంటే నిజంగా మనం పేరెంట్స్కి ఫీవర్ వచ్చిందంటే కంగారు పడిపోతాము. ఎంత ఫీవరు ఏంటి అసలు? ఫస్ట్ థర్మామీటర్ దగ్గర నుంచి వాళ్ళకి ఇంట్లో తీసుకునే జాగ్రత్తల వరకు అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? అంటే ఫీవర్ విషయంలో మేడం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చాలామంది ఫీవర్ అంటే ఏంటో తెలియదు అసలు. ఫస్ట్ మన నుదుటి మీద, పొట్ట మీద, వీప్ మీద చేయి పెట్టేసి కాలుతుంది ఫీవర్ అని చెప్తారు. అలా కనుక్కునే మెథడ్ ఇంతవరకు ప్రపంచంలో ఎవరు కనుక్కోలేదు, ఎవరు చెప్పలేరు కూడా. చేతితో ఫీవర్ చూసే మెథడ్ లేదు. ఖచ్చితంగా మనం థర్మామీటర్ తీసుకొని, డిజిటల్ థర్మామీటర్ మన యాక్సిలాలో కానీ లేకపోతే మౌత్లో కానీ పెట్టుకొని చూసుకుని 100 కన్నా ఎక్కువ ఉంటే ఫీవర్, 100 కన్నా తక్కువ ఉంటే ఫీవర్ లేనట్టు. సో మామూలుగా పిల్లల్లో కానీ ఎవరిలోని హెడ్ కొద్దిగా వేడిగా ఉంటుంది కంపేర్డ్గా, అందువల్ల అది చూసి మనం ఫీవర్ అనుకోకూడదు. సో ఫస్ట్ ప్రాపర్ టెక్నిక్ తెలియాలి, ప్రాపర్ థర్మామీటర్ వాడాలి. సో 100 కన్నా ఎక్కువ ఫీవర్ ఉంటే మనం ఖచ్చితంగా పారాసిటమాల్ వాడాలి. అది కూడా జస్ట్ 100 ఉందనుకోండి ఫీవర్, పారాసిటమాల్ అవసరం లేదు. మనం గోరువెచ్చని నీటితో తుడిస్తే సరిపోతుంది. ఈ టైంలో కూడా మనం తీసుకోవాలి జాగ్రత్త. చాలామంది ఏమనుకుంటారంటే బాగా చల్లగా ఫీవర్ ఉన్నప్పుడు కోల్డ్ వాటర్తో తొందరగా తగ్గిద్ది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వేడిగా ఉన్న శరీరం ఎప్పుడైతే కోల్డ్ వాటర్ తగలగానే షాక్ గురవుతుంది, షాక్లా ఫీల్ అవుతుంది. అది పిల్లలు ఒకసారి సిక్ అయిపోతారు. సో ఫీవర్ని ఇప్పుడు అలా తగ్గించకూడదు, స్లోగా తగ్గించాలి. సో అందువల్ల ఫీవర్ బాగా వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా గోరువెచ్చటి వాటర్తో తుడుస్తూ స్లోగా ఫీవర్ని కంట్రోల్ చేయాలి. సో ఫీవర్ని కంట్రోల్ చేయటం చాలా ఇంపార్టెంట్. అది కూడా కోల్డ్ వాటర్ వాడకూడదు. ఆ తర్వాత కూడా ఒకవేళ ఫీవర్ కంటిన్యూ అవుతే మనం ఖచ్చితంగా పారాసిటమాల్ వాడచ్చు. అయితే ఫీవరు ఎందుకు వస్తుంది అని మనం ఎలా తెలుసుకోవాలి? అంటే ఏ ఏజ్లో ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు వస్తున్నాయి, ఎందుకు ఫీవర్ వస్తుంది అట్లా చెప్తూ ఉంటారు కదా, అది జనరల్గా మనం ఎట్లా చెప్తాము ఒక 12 months బేబీ వరకు? అంటే ఫీవర్ అనేది జనరల్గా చిన్నపిల్లల్లో పర్టికులర్ 5 years లోపలకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. సో 90% మన దేశంలో వచ్చే ఫీవర్ వైరల్ ఫీవర్సే ఉంటాయి. ఎందుకంటే పిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కదా. సో ఒక వైరస్ వల్ల ఫీవర్ రాగానే మన బాడీ ఏం చేస్తుంది, చిన్నపిల్లల బాడీ ఇమ్యూనిటీని తెచ్చుకుంటుంది, రోగనిరోధక శక్తిని. అందువల్ల మళ్ళీ ఆ వైరస్తో రాకుండా కాపాడబడుతుంది. మన వాతావరణంలో చాలా వైరస్లు ఉంటాయి. అందువల్ల ప్రతి సంవత్సరం ఒక 6-7 సార్లు ఫీవర్ రావడం నార్మల్ పిల్లల్లో. సో అది రావడం వల్ల మన బాడీ, చిన్నపిల్లల బాడీ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇయర్ ఆ వైరస్తో అటాక్ చేయలేదు అనమాట. ఆ విధంగా 5 years వచ్చేదానికి చాలా వైరస్లో కామన్గా ఉండే వాతావరణ వైరస్లు అన్నిటికీ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. అందువల్ల 5 years తర్వాత జనరల్గా ఈ ఫీవర్స్ రావడం తగ్గుతుంది. కాబట్టి 5 years వరకు కోల్డ్ కానీ కాఫ్ కానీ ఈ మైల్డ్ ఫీవర్స్ అనేవి 5 to 6 times per year నార్మల్, మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవి కాకుండా మన దేశంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే
కమ్యూనికబుల్ డిసీజులు అంటే ఒకళ్ళని ఒకరికి పాకే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ, నిమోనియాస్ చాలా ఎక్కువ. సో మనం పుస్తకాలు చదివి అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, యాంటీబయాటిక్ అవసరం లేదు అట్లా అనుకుంటారు. ఆ బుక్స్ అని రాసే వాళ్ళందరూ యూరోపియన్స్, అమెరికన్ వాళ్ళు రాస్తుంటారు. వాళ్ళ కంట్రీస్లో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండవు అనమాట. కానీ మన దేశంలో బ్యాక్టీరియల్ నిమోనియాస్ చాలా కామన్. ఒక బాబుకి ఎవరికన్నా పిల్లకి నిమోనియా వస్తే వాళ్ళు స్కూల్కి పోతే వాళ్ళు కాఫ్ ద్వారా వేరే పిల్లకి అంటిస్తారు. సో కాబట్టి ప్రతిదానికి యాంటీబయాటిక్ అవసరం లేదు, అలా అని చెప్పేసి అవసరమైన చోట కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో మన దేశంలో ప్రతి జబ్బును కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. ఖచ్చితంగా పిడియాట్రిన్ కన్సల్ట్ అవ్వాలి, సొంత వైద్యాలు చేయించుకోకూడదు. కాబట్టి 6-7 సార్లు రావటం నార్మలే. దీనివల్ల మనం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు, అలా అని చెప్పి నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. రెండోది యూరిన్లో ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి మనకు కామన్గా వస్తూనే ఉంటాయి పిల్లలు, అది భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సొంత వైద్యాలు అంటే జనరల్గా ఇప్పుడు ఆ పరిసర ప్రాంతాల నుంచి అట్లా సొంత వైద్యం చేసుకొని అట్లా ఎట్లా వస్తారు డాక్టర్ గారు? ఏమేమి చూస్తాం మనం అంటే సొంత వైద్యాలు అంటే బేసికల్గా ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితేనేమో గూగుల్ చేస్తారు మేడం. గూగుల్ చేసి అజిత్రోమైసిన్ లేకపోతే పారాసెటమాల్ ఇలాంటివి వాడుతుంటారు. లేదంటే ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకొక బాబు ఉంటే ఆ బాబుకి ఇచ్చిన మెడిసిన్స్ వీళ్ళకి వాడుతుంటారు, ఆల్మోస్ట్ సేమ్ వెయిట్ ఉంటుందని. లేదంటే ఆల్రెడీ 3-4 months బ్యాక్ ఉన్న సిరప్లు అవి వాడుతుంటారు. ఇది సొంత వైద్యం ఎడ్యుకేటెడ్ పీపుల్కి. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ విలేజ్ వాళ్ళు అయితే ఆర్ఎంపీ వైద్యం వాడతారు. ఆర్ఎంపీలు వాళ్ళు ఏ చెప్తే చేస్తారు. జనరల్గా ఆర్ఎంపీలు కూడా జస్ట్ అమికాసిన్ అని చెప్పేసి చిన్న చిన్న మెడిసిన్స్ అనమాట. అవి పెద్దగా ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ ఇస్తుంటారు, ఉపయోగం లేని మెడిసిన్స్. వాటి వల్ల వైరల్ ఫీవర్స్ ఆటోమేటిక్ తగ్గిపోతాయి. అందువల్ల చాలాసార్లు పేషెంట్ ఏమనుకుంటారు, ఆర్ఎంపీ వైద్యం పనిచేసింది అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటి, ఏం చేయకపోయినా కూడా 3 daysలో ఆ ఫీవర్ తగ్గిపోయేది అనమాట. అందువల్ల సొంత వైద్యం అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ విలేజ్ పీపుల్ ఏమో ఆర్ఎంపీ ఆధారపడి ఉంటారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళ ఇంట్లో ఉన్న మందులు వేరే వాళ్ళ మందులు వాడుకోవటం, ఓల్డ్ మెడిసిన్ వాడుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. ఎప్పుడైనా ఒక పారాసిటమాల్ కానీ దగ్గు మందు కానీ పసిపిల్లలకి తీసుకొచ్చినప్పుడు అసలు ఎన్నాళ్ళు దాన్ని వాడుకోవచ్చు? జనరల్గా ఏ సిరప్ అయినా సరే యాంటీబయాటిక్స్ అయితే 1 week మేడం. యాంటీబయాటిక్స్ 1 week కన్నా ఎక్కువ వాడకూడదు. అసలు యాంటీబయాటిక్ డ్యూరేషనే 5 days to 1 week ఉంటుంది మ్యాక్సిమం. సో కాబట్టి 2 days వాడిన తర్వాత అయిపోతే పారేసేయాలి. మిగిలిందని చెప్పి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడకూడదు. ఓపెన్ చేసినప్పుడు 1 week మ్యాక్సిమం 1 week. యాంటీబయాటిక్స్ ఎప్పుడైనా 1 week కన్నా ఎక్కువ వాడకూడదు మనం. ఆ 1 week కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెటర్. ఒకవేళ ఫ్రిడ్జ్ అవైలబుల్ లేకపోతే కూల్ ప్లేస్లో ఉండాలి యాంటీబయాటిక్స్. అలా కాకుండా కోల్డ్ సిరప్, కాఫ్ సిరప్ అయితే మనం ఖచ్చితంగా 1 month వరకు వాడుకోవచ్చు. ఈ మల్టీవిటమిన్స్, ఐరన్ సిరప్స్ ఉంటాయి, కాల్షియం సిరప్ ఇలాంటివి మనం 3-4 months వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ పెద్ద ప్యాక్లో వస్తాయి, వాళ్ళు ఇవ్వటమే 3-4 months కోసం ఇస్తారనమాట. సో యాంటీబయాటిక్స్ 1 week, కోల్డ్ కాఫ్ సిరప్లు 1 month, రిమైనింగ్ మల్టీవిటమిన్స్ 3 months వరకు వాడుకోవచ్చు మనం. మల్టీవిటమిన్ జనరల్గా కూడా వేయచ్చా డాక్టర్ గారు, ప్రిస్క్రైబ్ చేయకుండా? మల్టీవిటమిన్ అందరికి అవసరం ఉండదు మేడం. మల్టీవిటమిన్ అవసరమైన కొంతమంది పిల్లలు ఉంటారు, పర్టికులర్గా ఫీవర్ ఉండి ఏదన్నా హెల్త్ బాగాలేకుండా రికవర్ అయ్యే వాళ్ళు ఉంటారు, రికవరీ స్టేజ్లో వాళ్ళకి మల్టీవిటమిన్ ఇవ్వచ్చు మనం. లేదంటే నిజంగా వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. వెయిట్ తక్కువ ఉండి అన్ని రకాల ఫుడ్ తీసుకోరు అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. కొంతమంది పిక్కీ ఈటర్స్ అంటారు. కొంతమంది పిల్లలు ఏంటి కొన్ని ఫుడ్డే తింటారు, అన్ని రకాల ఫుడ్ తీసుకోరా అంటారు వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి కొన్ని రకాలైన విటమిన్స్ డెఫిషియన్సీ ఉంటుంది. సో పిక్కీ ఈటర్స్ అన్ని రకాలైన ఫుడ్ తిన్న వాళ్ళకి ఇవ్వచ్చు, నిజంగా వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, లేదంటే అనారోగ్యం నుంచి రికవర్ అవుతున్న పిల్లలకి ఇవ్వచ్చు. ఓకే, వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి. వెయిట్ తక్కువ ఉండడం అనేది అసలు జనరల్గా చూస్తూ ఉంటాం కదా డాక్టర్ గారు. ఇప్పుడు నాకు ఒక 14 months బాబు ఉన్నాడు, వెయిట్ తక్కువ ఉన్నాడే అనిపిస్తుంటుంది ఎప్పుడు చూసినా. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తే కొంతమంది పిల్లలు ఇట్లా చబ్బీగా ఇట్లా బొద్దుగా ఉంటారు, మావాడు చూస్తేనేమో ఇట్లా సన్నగా ఉంటాడు. అంటే అది ఎట్లా చెప్తాం మనం? అంటే హెల్తీగా ఉన్నాడు, అంతా బాగానే ఉన్నాడు, ఎట్లా చెప్తాం మనం? అంటే బాగా చబ్బీగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు మేడం. మామూలుగా వెయిట్కి ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. 1 yearకి మన ఇండియన్ పిల్లలు 8 kgs ఉంటారు, అది నార్మల్ వెయిట్. 2 yearsకి వచ్చేసరికి 9 కానీ 10 kgs ఉండే అవకాశం ఉంది. సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ 1 yearకి 8 kgs అనుకుంటే అదే విధంగా పెరగాలని అనుకుంటే 10 yearsకి ఎంత అవుతారు? 80 kgs అవుతారు. 20 yearsకి 160 అవుతారు. అంటే ఒక ఏనుగులా తయారవుతాం మనం. కాబట్టి మనం వెయిట్ ఎప్పుడు అలా పెరగదు. వెయిట్ ఫస్ట్ 1 year బాగా పెరుగుతారు, బాగా తింటారు, బాగా పెరుగుతారు. 1 year నుండి 5 years మధ్య వాళ్ళ గ్రోత్ వెలాసిటీ తగ్గుతుంది. సంవత్సరానికి 1-2 kgs కన్నా ఎక్కువ పెరగరు. వాళ్ళు 5 years వచ్చేసరికి 15 kgs ఉంటారు మళ్ళీ. అంటే వాళ్ళు వెయిట్ పెరగట్లేదని కాదు, అది నార్మల్ అన్నమాట. ఆ టైంలో బాడీ యొక్క మన శరీరం యొక్క
బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ 1 year బాడీ బాగా పెరుగుతుంది, తర్వాత 5 years బ్రెయిన్ పెరుగుతుంటుంది. సో కాబట్టి ఇది నార్మల్ ప్రక్రియ. గ్రోత్ వెలాసిటీ కామన్గా తగ్గుతుంది. దాన్ని అర్థం చేసుకోక 1 year వరకు బాగా తిన్నాడు, బాగా పెరిగాడు, ఇప్పుడు 2 years అసలు ఏం పెరగట్లే అంటారు. కాబట్టి మనం వెయిట్ చూసుకోవాలి, నార్మల్ వెయిట్ చార్ట్. వెయిట్ చార్ట్లో వెయిట్ నార్మల్గా ఉండి యావరేజ్ ఉంటే చాలు, మన హైయెస్ట్లో ఉండాల్సిన అవసరం లేదు. సో యావరేజ్ వెయిట్ ఉండి హెల్దీగా ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏదైనా ఒక సిరప్ కానీ ఏదైనా ఒక ఫుడ్ కానీ అట్లా ఏమైనా ఉంటుందా? వెయిట్ గెయిన్ అవ్వడానికి మెయిన్గా మనకి ఫుడ్ వచ్చేసి ఒక 5 రకాల ఫుడ్స్ మనం చెప్పుకోవచ్చు మేడం. ఒకటి ఏంటంటే మనం నెయ్యి, ఇంట్లో తయారు చేసిన నెయ్యి చాలా హెల్దీ. 1 or 2 teaspoons నెయ్యి మనం తినే ఫుడ్లో, దేనిలో అన్నం కావచ్చు, పప్పు కావచ్చు, ఇడ్లీ కావచ్చు, దోశలను కలిపి ఇవ్వచ్చు డైలీ. రెండోది ఏంటంటే ఫ్రూట్స్లో కూడా సపోటా ఒకటి, బనానా ఒకటి, మ్యాంగో ఒకటి సీజనల్గా. ఇవి చాలా వెయిట్ గెయినింగ్ ఫ్రూట్స్, హెల్దీ ఫ్రూట్స్ అన్నమాట. ఇవి ఇవ్వచ్చు మనం. తర్వాత వెజిటేబుల్స్లో కూడా పొటాటో ఒకటి, బేబీ కార్న్ ఒకటి, బీట్రూట్ ఇలాంటివి ఇవ్వచ్చు మనం. తర్వాత బేబీ కార్న్ ఇవ్వచ్చు డాక్టర్? బేబీ కార్న్ ఇవ్వచ్చు కదా, బేబీ కార్న్ కూడా హెల్దీ ఫుడ్. సో దాన్ని బాగా కుక్ చేసి ఇవ్వచ్చు. తర్వాత మనకి వచ్చేసి డ్రై ఫ్రూట్ పౌడర్ అనమాట. డ్రై ఫ్రూట్స్ మొత్తం పౌడర్గా చేసి 1 or 2 teaspoons మనం ఫుడ్లో యాడ్ చేయొచ్చు. ఇవన్నీ నిజంగా వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి. కానీ మనకున్న ఇప్పుడు పరిస్థితుల్లో అందరూ నార్మల్ వెయిటే ఉంటారు మేడం. ఎవరో ఒకళ్ళు తప్పితే ఆ పరిస్థితి లేదు అసలు. పాల బుగ్గలు లేవు, చెబ్బీ చీక్స్ లేవు అనేది ఎవరికైనా ఉంటుంది కదా డాక్టర్ గారు. డిపెండ్స్ ఆన్ వాళ్ళ మెటబాలిజమా లేకపోతే వాళ్ళ జీన్స్ ప్రకారం అట్లా ఉంటారా? కొంతమంది బొద్దుగా. అలా కాదు మేడం. ఇప్పుడు మనం మీరు గమనించండి, కొంతమంది మెటబాలిజం బట్టే ఉంటుంది. కొంతమంది 2 చపాతీలు తింటారు, చూడటానికి ఏమో చాలా పెద్దగా కనపడతారు. చూస్తే ఏం అడుగుతాం, ఎంత తింటాడు అనుకుంటాం. చూస్తే ఏముంటుంది, 2 చపాతీలు తింటారు. కొంతమంది 2-3 బిర్యానీలు తినే శక్తి ఉంటుంది, కానీ చాలా లీన్గా ఉంటారు. అంటే అర్థం ఏంటి, కొంతమందిలో ఎంత తిన్నా కూడా వాళ్ళ మెటబాలిజం దాన్ని అబ్జర్వ్ చేసి ఇచ్చేస్తుంది. కొంతమంది తక్కువ తిన్నా కూడా వాళ్ళు ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతుంటారు అనమాట. సో కాబట్టి డిపెండింగ్ ఆన్ మెటబాలిజం, అంతేగాని మనం తిన్న ఫుడ్ని బట్టి మనం అంచనా వేయటానికి లేదు. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఇప్పుడు చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్గా చూస్తాం ఏంటంటే, కొంతమందికి జుట్టు బాగా ఉంటుంది, కొంతమందికి అసలు జుట్టు ఉండదు. దాన్ని ఏదైనా డెఫిషియన్సీ లాగా చూడాలా, దాన్ని ఎట్లా చూడాలి, మనం నార్మల్ లాగా చూడాలి? అంటే 1 year పిల్లలకి జుట్టు పొయ్యి రావటం కామన్, అది న్యాచురల్ ప్రక్రియ అనమాట. దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలా రేర్గా జుట్టు పోయే జబ్బులు ఉంటాయి, దాని గురించి మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. అడుగుతారా డాక్టర్ గారు జనరల్ ఓపీలో? అడుగుతారు, కాకపోతే రియేష్యూర్ చేస్తాం. జనరల్గా 1 year లోపలికి ఇలా అడుగుతుంటారు, చాలా కామన్ ప్రాబ్లం అనమాట. జనరల్గా 1 year తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో కాబట్టి మనం అంత వరి అవ్వమన్నమాట. ఇప్పుడు మన రిచువల్స్లో కొన్ని ఉంటాయి, మొలతాడు కట్టడం అని, తాయెత్తులు అలాంటివి వేయడం అని, కళ్ళకు కాటుకు పెట్టడం అని, బొట్టు పెట్టడం అని. అవి మంచివేనా? దానికి ఏమైనా మళ్ళీ పీడియాట్రిషియన్స్ దానికి అబ్జెక్ట్ చేస్తారా? అంటే రిచువల్లో మేడం 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చాలా మంది తాయెత్తులు కట్టడం, కాటుకులు పెట్టడం, బొట్లు పెట్టి చేస్తారు. కొంతమంది దిష్టి తగులుతుందని చేస్తారు. కొన్ని ఎందుకు చేస్తారు? దిష్టి తగలటం అంటే పెద్దవాళ్ళ నమ్మకం ఏంటి, ఇది పెట్టడం వల్ల మన పిల్లల ఆరోగ్యం బాగుంటుందని. సో వాళ్ళు పిల్లలకి హామ్ చేయాలని చేయరు, వాళ్ళు ప్రేమతో చేస్తారు. వాళ్ళ మనవాళ్ళ మీద కానీ మనవరాళ్ళ మీద కానీ ప్రేమతో వాళ్ళు కాపాడుకోవాలని చేస్తుంటారు అన్నమాట. సో ఇలాంటి వాటిల్లో ప్రమాదం లేనివి, ఫర్ ఎగ్జాంపుల్ బుగ్గ మీద దిష్టితో పెట్టారనుకోండి, దానివల్ల ఎవరికి నష్టం లేదు, అలాంటివి మనం ఎలా చేయొచ్చు. కళ్ళల్లో పెట్టడం, కాటుకు పెట్టడం అది హెల్దీ కాదనమాట. దానివల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు, ఎలర్జీ రావచ్చు, అలాంటివి అయ్యే ఉండదు. అవన్నీ మూఢనమ్మకాలు. నువ్వు దిష్టి చుక్క పెడితే బుగ్గ మీద పెట్టవని చెప్పండి, అంతేగాని పెద్ద పెద్ద కాటుకలు కళ్ళలో పెట్టకూడదు. అదేవిధంగా ప్రేమ ఉంటే ఓ చిన్న కాటన్తో ఉన్న తాయెత్తు కట్టమని. కాటన్ ఏమి మనకి పెద్దగా ఎలర్జీ రాదు శరీరానికి. అలాంటి చిన్న చిన్న కాటన్తో తయారు చేసిన మొలతాళ్ళు అవి మనం కట్టుకోవచ్చు. అంతేగాని పెద్ద పెద్ద మొలతాళ్ళు, టైట్ మొలతాళ్ళు కట్టారనుకోండి, ఆ ఏరియా అంత ఎలర్జీ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అలాంటివి చేయనీయకూడదు మనం. తర్వాత బ్రాండింగ్ అంటే వాతలు పెడతా ఉంటాం. వాతలు పెట్టడం వల్ల పాలు అరుగుతాయని, లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావని, జ్వరం తగ్గిపోద్దని, ఫిట్స్ రాకుండా ఉంటాయని. ఒకవేళ ఫిట్స్ ఎక్కువ వస్తుంటే వాతలు పెడితే ఫిట్స్ ఆగిపోతాయి. ఇలాంటి మూఢనమ్మకం అవి చేయకూడదు మనం. అవి ఏంటంటే వాళ్ళకి పెయిన్ఫుల్, పిల్లలకి వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. పెద్ద పిల్లలకైతే ఆ బాధ, ఆ భయం ఉండిపోద్ది. ఇప్పుడు మరీ చిన్నపిల్లలకైతే ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళు సిక్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి మూఢనమ్మకాల్లో కూడా ప్రమాదం లేని మూఢనమ్మకాలు మనం ఎలా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు కేవలం
మన మీద ప్రేమతో చేస్తారు పెద్దవాళ్ళు, అవును. అంతేగాని వాళ్ళు కావాలని చేసేది కాదు కాబట్టి ఇప్పటికీ నేను వార్తలు పెట్టి అలా వస్తుంటారా డాక్టర్ గారు? ఖచ్చితంగా వస్తాం. ఇప్పటికీ మన దేశంలో చాలా కామన్ ట్రెడిషన్ ఇది, ఉమ్, చాలా బ్రూటల్ ట్రెడిషన్. ఉమ్, సో మనం ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని ట్రెడిషన్, అవేర్నెస్ తేవాల్సిన ట్రెడిషన్ అనమాట. మేము గట్టిగా చెప్తుంటాం పేషెంట్స్ కూడా, చాలా కోపడుతుంటాం. ఉమ్, కొంతమంది మదర్స్ని చెప్తుంటాను, ఉమ్. ఎవరైతే వాత పెట్టారో వాళ్ళకు కూడా ఒక వాత పెట్టండి అని వెళ్ళి. కరెక్ట్. సో దట్ వాళ్ళకి ఇప్పుడు మా అమ్మమ్మ పెట్టింది సార్ మాకు తెలియక అని చెప్తారు. మరి మీ అమ్మమ్మకి ఏమైనా ప్రాబ్లం, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆమెకు వాత పెట్టండి కాళ్ళ నొప్పులు తగ్గుతాయని నేను చెప్తుంటా. సో దట్ ఇంకోసారి చేయకుండా ఉంటారు అట్లా. ఇంకా ఈ గ్రాండ్ మదర్స్ చెప్పే వాటిలో ఇంకా ఏంటి మనం సీరియస్ గా చూడాలి? అంటే మెయిన్గా గ్రాండ్ మదర్స్ ఈ పెద్దవాళ్ళు చెప్పే వాటిల్లో ఆ, పత్యాలు చేస్తారు మేడం బాగా. అసలు మదర్స్ని కానీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ పత్యం చేపిస్తారు, అందువల్ల బేబీస్ గ్రోత్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత పుట్టిన తర్వాత కూడా పాలలో, తల్లి పాలలో పోషక పదార్థాల లోపం వస్తుంది. ఎందుకంటే అసలు ఏమి తినరు. మనకి పిల్లలకి అవసరమైన విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఉన్న ఫుడ్లోనే ఉంటాయి. మంచి ఫుడ్ అంటే ఏం తీసుకోవాలి, మన నాన్ వెజ్ తీసుకోవాలి ప్రోటీన్స్ కావాలంటే, లేదా పప్పు దినుసులు తీసుకోవాలి, మంచి వెజిటబుల్ తీసుకోవాలి, అవన్నీ ఫ్రూట్స్ తీసుకోవాలి. అన్నీ ఆపేస్తారు. నీకు పప్పు దినుసులు తిన్నీరు, నాన్ వెజ్ తిన్నీరు, మనకి ఎక్కడ దొరుకుతుంది మరి విటమిన్స్ ఎలా వస్తాయి, ప్రోటీన్స్ ఎలా వస్తాయి? అందువల్ల చాలా మంది పిల్లలు సిక్ అవుతారు మన దేశంలో ఈ పత్యాల వల్ల. మెయిన్గా మనం ఈ పెద్దవాళ్ళు చెప్పే వాటిలో మనం ఆపాల్సింది పత్యాలు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వందల సార్లు చెప్పినా, ఎంత ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా సరే మళ్ళీ అదే విధంగా చేస్తున్నారు. తల్లి మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. బాగా ఎడ్యుకేటెడ్ అమెరికాలో ఉండే మదర్ కూడా పత్యాలు చేస్తుంటారు. అవును. ఇంకా మరి వాళ్ళకి ఎలా చెప్పాలో. తల్లి ఏదైనా తింటే అది అంటే కొన్ని పదార్థాలు తినకూడదు, వేడి చేస్తుంది, అవి తల్లి పాల ద్వారా వస్తాయి అంటే అట్లా ఉంటుందా? అది చాలా రేరుగా కొంతమందిలో పిల్లలకి ఎలర్జీ ఉన్నప్పుడు తల్లి తినే ఫుడ్లో వల్ల కొంత ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ చాలా రేరు. మనం 1,00,000 మందికో 10,00,000 మందికో ఒకళ్ళు ఉండొచ్చు అలా, కానీ అది జనరల్గా ఉండేది కదా, రేరెస్ట్ ఆఫ్ రేర్ అనమాట. దానికోసం అని చెప్పి అందరు తల్లుల్ని పత్యాలు చేయడం కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు బేబీకి తల్లిపాలు సరిపడినంత తల్లిపాలు ఇవ్వలేని పరిస్థితుల్లో అంటే ఆల్టర్నేటివ్గా ఫార్ములా మిల్క్ ఇవ్వచ్చా, లేకపోతే నార్మల్ గేదె పాలు అలాంటివి ఇవ్వచ్చా? ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ చాయిస్ మదర్ మిల్క్, సెకండ్ చాయిస్ వచ్చేసి ఫార్ములా మిల్క్ ఇవ్వాలి మనం. ఎందుకంటే గేదె పాలు, ఆవు పాలు అనేవి 1 year లో పిల్లలకి ఇవ్వకూడదు. గేదె పాలు, ఆవు పాలు అవి మన కోసం తయారు చేయవు, అది గేదె పిల్లల కోసం, ఆవు దూడల కోసం తయారు చేసుకుంటాయి. సో వాళ్ళు పుట్టినప్పుడు మన పిల్లలు 2.5 kgs ఉంటే గేదెకి కానీ ఆవుకి కానీ 20 kgs ఉంటాయి అనమాట. సో వాళ్ళ డైజెస్ట్ సిస్టమ్ వేరు, మన డైజెస్ట్ సిస్టమ్ వేరు. అందువల్ల ఈ పాలు, ఆవు పాలు, గేదె పాలలో కానీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, అది ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, అది అసలు చిన్నపిల్లలు అరిగించుకోలేరు. అరిగించుకోవడానికి మన డైజెస్ట్ సిస్టమ్కి 1 year పడుతుంది. అందువల్ల జనరల్గా 1 year లోపు వాళ్ళకి ఇవ్వకూడదు. ఇవ్వాలంటే ఏం చేయాలి, మనకున్న ఫార్ములా మిల్క్ అంటే ఏంటి, ఆవు పాలు, గేదె పాలు వీటిల్లోంచే దాన్ని ఒక మిషన్లో పెట్టేసి ఏవైతే హానికరమైన ప్రోటీన్స్ని, ఫ్యాట్ని తీసి తయారు చేస్తారు. సో నథింగ్ బట్ గాలిలో తయారు చేయరు కదా, ఫార్ములా మిల్క్ కూడా వాటిండే వస్తుంది. రిఫైన్ చేస్తారు, ఏదైతే బ్యాడ్ పదార్థాలు తీసి అవసరమైన విటమిన్స్, మినరల్స్కి యాడ్ చేసి పిల్లలకి ఇస్తారు. అందువల్ల ఎప్పుడైనా మదర్ మిల్క్ ఫస్ట్, లేదంటే ఫార్ములా మిల్క్ 1 year వరకు. 1 year తర్వాత ఆవు పాలు, గేదె పాలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఫార్ములా మిల్క్ లో సఫిషియెంట్ గా అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్ అన్ని ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. నిజం చెప్పాలంటే మదర్ మిల్క్ కన్నా కూడా ఎక్కువ యాడ్ చేస్తారు. కాల్షియం ఎక్కువ యాడ్ చేస్తారు, ఐరన్ ఎక్కువ యాడ్ చేస్తారు. మదర్ మిల్క్లో తక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మదర్ మిల్క్లో న్యాచురల్గా వచ్చే ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ పిల్లలు మదర్ మిల్క్ ఎక్కువ టాలరేట్ చేస్తారు, ఆ అడ్వాంటేజ్ మదర్ మిల్క్ ఉంటుంది. ఇక విటమిన్స్, మినరల్స్ అంటే మనం కలిపేదే కదా, మనం తయారు చేసేది కాబట్టి అవసరమన్నీ యాడ్ చేస్తారు. అవును. ఆ మధ్య మనం ఒకటి చూసాం డాక్టర్ గారు, ఇప్పుడు చాలా అప్పుడే పుట్టిన పిల్లలు తల్లిపాలు సరిపోవట్లేదని ఫార్ములా మిల్క్ ఇచ్చారు 2 కవల పిల్లలకి. ఇవ్వగానే కాసేపటికి వాళ్ళు పడుకొని నిద్రపోయారు, చనిపోయారని. అంటే అక్కడ ఏం చూస్తాం డాక్టర్ గారు, అట్లా పడుకొని చనిపోవడం అనేది మిల్క్ ఇవ్వగానే? 2 పిల్లలు చిన్న 2 పిల్లలు చనిపోయారు. 2 పిల్లలు చనిపోయారు. అది ఇంపాసిబుల్ యాక్చువల్, అలా జరగడం అవకాశం లేదు. ఒకవేళ మిల్క్ ఇచ్చినా కూడా చనిపోయారంటే యాస్పిరేషన్, ముక్కులోంచి ఇలా వచ్చాయి, యాస్పిరేషన్ అంటే సడన్ గా వామిటింగ్ చేసేసి యాస్పిరేట్ చేసి అవ్వచ్చు, అలా జరిగే అవకాశం ఉంది. ఎవరికైనా అవ్వచ్చు, తల్లిపాలు ఇచ్చినా అవ్వచ్చు, ఏ పాలు ఇచ్చినా అవ్వచ్చు, అది కామనే. కానీ 2 పిల్లలు అయిందన్నది
మనం కొద్దిగా అది కొంత వింతగానే ఉంది, కానీ అలా జరిగే అవకాశం అయితే లేదు. 1 ఇయర్ అయిపోయింది అది జరిగి. అది జనరల్గా కూడా చెప్తారు ఏంటంటే పాలు ఇచ్చిన తర్వాత ఒక ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేయాలి. వాళ్ళకి త్రేన్పు వచ్చేంత వరకు మనం వాళ్ళని బర్పింగ్ చేయాలి. అవును, ఎందుకంటే చెప్తారా డాక్టర్ గారు మీరు? 100% చెప్తాం. కాకపోతే చాలా మందికి అసలు బర్పింగ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా తెలియదు ప్రాపర్ టెక్నిక్. అసలు బర్పింగ్ అంటే తెలియదు. అసలు బర్పింగ్ ఎందుకు చేయాలంటే పాలు తాగినప్పుడు వాళ్ళు సకింగ్ యాక్షన్ చేస్తారు ఇలా మౌత్. అప్పుడు పాలు ఎంత తీసుకుంటారో అంతకన్నా డబుల్ ఎయిర్ తీసుకుంటారు, ఎయిర్ సక్ చేస్తుంటారు పొట్టలోకి. సో మనం పొట్ట ఇలా పాలు తాగింది ఉబ్బిందంటే అందులో 50% మిల్క్ ఉంటే 50% గ్యాసే ఉంటుంది. సో ఆ గ్యాస్ ఉండటం వల్ల వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల ప్రాపర్గా మనం భుజాన వేసుకుని ఒక 15-20 మినిట్స్ బర్ప్ చేయాలి. లేకపోతే ఆ గ్యాస్ వల్ల వాళ్ళు వామిటింగ్ చేయటం, అన్కంఫర్టబుల్ యాడ్ అవుట్ చేస్తుంటారు. సో ప్రాపర్ బర్పింగ్ టెక్నిక్ నేర్పించడం చాలా అవసరం. అది ఖచ్చితంగా పీడియాట్రిషియన్ రెస్పాన్సిబిలిటీ, పీడియాట్రిషియన్లే చేయాలి. అది ఓకే, బర్పింగ్ అంటే ఒక 20 మినిట్స్ అలా చేయాలి. ఖచ్చితంగా చేయాలి, ప్రతిసారి చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే మేము 20 మినిట్స్ చెప్తే 5 మినిట్స్ చేస్తారు, అవును 5 మినిట్స్ చెప్తే 1 మినిట్ చేస్తారు. అది రాంగ్ టెక్నిక్ చేస్తారు పూర్తిగా. లేదంటే ప్రతిసారి చేయమంటే 1 or 2 టైమ్స్ చేస్తారు. ఎందుకంటే బేసిక్గా మదర్స్కి కూడా చాలా ఓపిక ఉండదు, వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు కదా. బర్పింగ్ ఫాదర్స్ కూడా చేయొచ్చు, గ్రాండ్ ఫాదర్ ఎవరైనా చేయొచ్చు బర్పింగ్, మదరే చేయాలని కూడా ఏం లేదు. సో అందువల్ల మేము ఫాదర్స్ కూడా నేర్పిస్తుంటాం. 1 ఇయర్ వరకు చేయాల్సిందే, జనరల్గా 4-5 months వరకు అవసరం అవుతుంది. ఎస్. ఇప్పుడు ఒకవేళ వామిటింగ్ అయింది డాక్టర్ గారు, వెంటనే ఏం చేయాలి అసలు? అంటే వామిటింగ్ అయితే ఇమీడియట్గా మనం చేసేది ఏం లేదు, మనం వాళ్ళని కొద్దిగా స్టెబిలైజ్ చేయాలి, కంగారు పడద్దు. ఫస్ట్ మనం వామిటింగ్స్ పిల్లల్లో చాలా కామన్, జస్ట్ క్లీన్ చేసి జస్ట్ వెయిట్ చేయండి. ఇమీడియట్గా మళ్ళీ మిల్క్ ఇవ్వటం అలా చేయకూడదు. మనం వెయిట్ చేస్తే జనరల్గా 99% వామిటింగ్స్ ఇటు హార్మ్ఫుల్గా ఏమి ఉండవు. ఒకవేళ వామిటింగ్ చేసి ఏదైనా ఇమీడియట్ కాఫ్ స్టార్ట్ అయింది అనుకోండి, అది యాస్పిరేషన్ అనమాట, అంటే మిల్క్ అంతా ఊపిరితిత్తులు పోయిందని. అలాంటప్పుడు ఇమీడియట్గా పీడియాట్రిషియన్ దగ్గర తీసుకొని రావాలి. దగ్గు కంటిన్యూస్గా వస్తుంది అంతే కదా. ఇమీడియట్గా వామిటింగ్ తర్వాత కాఫ్ వస్తుందంటే మిల్క్ యాస్పిరేట్ చేసిన అర్థం. ఓకే, ఇప్పుడు ఫీడింగ్ బేబీస్ కూడా అదే. ఇప్పుడు ఖచ్చితంగా ఫీడింగ్ బేబీ 1-2 సార్లు కాఫ్ అనేది నార్మల్ వస్తుంది పిల్లల్లో. కంటిన్యూస్గా ఫీడింగ్ తర్వాత కంటిన్యూస్ కాఫ్ వస్తే ఖచ్చితంగా మనం వామిటింగ్ తర్వాత కాఫ్ కంటిన్యూస్గా వస్తుంటే యాస్పిరేషన్ సస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు కొంతమంది బేబీస్కి ఫుడ్ ఇవ్వగానే మీ వీడియోస్లో కూడా చూసాను నేను, ఫోర్స్ఫుల్గా వామిటింగ్ అవుతుంది, ముక్కు నుంచి నోటి నుంచి కూడా వామిటింగ్ అవుతూ ఉంటుంది. అది డేంజరా? అంటే ఖచ్చితంగా డేంజరే. అయితే 6 months లోపు పిల్లల్లో చాలా కామన్. దీన్ని GERD అంటారు, గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పాలని వెళ్ళి పొట్టలో ఉంచుకునే శక్తి తక్కువ ఉంటుంది. గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్గా తాగగానే బయటికి కక్కేస్తుంటారు. ఇది చాలా కామన్ పిల్లల్లో. కాకపోతే చాలా మందిలో ఏంటంటే కొద్ది క్వాంటిటీ బయటకు వస్తుంది అనమాట. అందువల్ల మనం వెయిట్ బాగా పెరిగి యాక్టివ్గా ఉంటే పట్టించుకోవాలని అవసరం లేదు. ఎప్పుడైతే 6 months ఏదో వచ్చిందో సాయిడ్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు ఈ వామిటింగ్స్ ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతాయి. ఎప్పుడు లిక్విడ్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ వామిటింగ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఎవరైతే కంటిన్యూస్గా వామిటింగ్ చేయటం, ఆ వామిటింగ్ చేయటం వల్ల మాటి కొరబోవటం, లేదా వెయిట్ సరిగా గెయిన్ కాకపోవడం, అలాంటి వాళ్ళకి మాత్రం సీరియస్గా ఇవాల్యుయేట్ చేస్తాం మేము. తినిపించేటప్పుడు కొరబోతే అసలు ఏం చేయాలి? ఏదన్నా టెక్నిక్ అంటే తినిపించేటప్పుడు కొరబోవటానికి జనరల్గా కొద్ది కాఫ్ రావడం మనం పట్టించుకోవాలని అవసరం, భయపడాలని అవసరం లేదు. ఇక సివియర్ కాఫ్ వస్తే దాన్ని మనం యాస్పిరేషన్గా తీసుకొని మామూలు ట్రీట్మెంట్, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే, నిమోనియా ఉంటే ఇన్ఫెక్షన్లు, ఆక్సిజన్ సపోర్ట్ అలాంటివి ఇస్తుండాలి. ఓకే, రీసెంట్గా మీరు ఒక రీల్ పోస్ట్ చేశారు వ్యాక్సిన్స్ గురించి. అంటే ఆ రీల్ 1 million వెళ్ళింది, ఎందుకంటే అన్ని డౌట్స్ ఉన్నాయి అన్నమాట జనాలకి. అంటే వ్యాక్సిన్ అనేది మంచిదని కొందరు, మంచిది కాదని కొందరు అంటూ ఉన్నారు. ఇప్పుడు నేను ఆల్టర్నేటివ్ మెడిసిన్ డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వ్యాక్సిన్స్ మంచి కాదు అని అంటారు, అది వైరస్ ఎక్కిస్తున్నారు అని చెప్తూ ఉంటారు. అంటే ఎట్లా చెప్తారు డాక్టర్ గారు? అంటే యాక్చువల్గా వ్యాక్సిన్స్ మంచివా కాదని అంటే వ్యాక్సిన్స్ ఖచ్చితంగా మంచి కాబట్టే వరల్డ్ వైడ్గా ప్రపంచం మొత్తం వాడుతుంటారు వ్యాక్సిన్స్ని. సో వ్యాక్సిన్ సేఫ్ కూడా. అసలు వ్యాక్సిన్స్తో మీకు ఏదన్నా ఇబ్బంది వచ్చిందంటే ఇంతవరకు మేము ఒకటి కూడా చూడలే, నా 10 years ప్రాక్టీస్ నేను చూడలేదు. మ్యాక్సిమం వస్తే ఏదైనా ఫీవర్ రావటం, అందువల్ల కొన్ని ఫిట్స్ రావటం అలాంటివి కామన్గా వస్తుంటాయి. ఫీవర్ వస్తే ఎవరికైనా వస్తాయి పిల్లలకి, అంతే తప్పితే మేజర్ రిస్క్ అయితే ఇంతవరకు మేము చూడలేదు, రిపోర్ట్ కూడా కాలేదు ఇంతవరకు. అసలు అలాంటి చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ అనమాట అవి. సో వ్యాక్సిన్ హార్మ్ఫుల్ అన్నది కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే మరి వ్యాక్సిన్స్ కంపల్సరీ అంటే గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ వ్యాక్సిన్ ఉంది, ఫ్లూ వ్యాక్సిన్ చాలా కాస్ట్లీ వ్యాక్సిన్. సో గవర్నమెంట్ ఏం చూస్తుంది, మనకి ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల ఎంతమందికి ఉపయోగం అవుతుంది,
ఒకవేళ ఎక్కువ మందికి ఉపయోగం ఉందనుకోండి, ఎంతైనా స్పెండ్ చేసి మనకి వ్యాక్సిన్ ఇచ్చేస్తుంది గవర్నమెంట్ అవసరమైతే. కానీ ఫ్లూ లాంటివి ఏంటంటే 99% ఎటువంటి ఇబ్బంది కలిగించవు. కానీ ఎవరికో ఒకళ్ళకి ఒక 1000 మెంబర్స్లో 2000 మెంబర్స్లో ఫ్లూ వచ్చిన వాళ్ళలో ఖచ్చితంగా సిక్ అయిపోతారు. సిక్ అయిపోయి వెంటిలేటర్ దాకా వెళ్ళిపోతారు వాళ్ళు. సో కాబట్టి ఆ ఒక్కళ్ళిద్దరికి ఇబ్బంది అవుతుంది. సో 99% మందికి ఏం కాకపోయినా ఒకళ్ళిద్దరు సిక్ అయిపోతారు. అందువల్ల ఎఫర్ట్ చేసి మనం వేయించుకోవాలంటే ఫ్లూ వ్యాక్సిన్ లాంటివి వేయించుకోవచ్చు. మొదట్లో నేను కూడా ఎంకరేజ్ చేసేవాడిని కాదు. కానీ తర్వాత ఈ వైద్యం నాలెడ్జ్ అవేర్నెస్ పెరిగిన కొద్దీ ఏమనిపిస్తుందంటే, రేర్గా చూస్తాం, ఇయర్లీ ఒక కేసు చూస్తాం ఫ్లూ. చాలా బాగా సీరియస్గా ఉంటారు వాళ్ళు. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వెంటిలేట్ అయ్యి చాలా మంది చనిపోయిన కూడా చూసాం. సో ఎవరో ఒకళ్ళు, మనం కామన్ అని చెప్పలేము, కానీ ఇయర్లీ 1 or 2 కేసులు మేము చూస్తూనే ఉంటాం. సో ఆ ఒక్కళ్ళకి మాత్రం అది 100% లైఫ్ సేవర్ అవుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి వ్యాక్సిన్స్ అందరికీ ఉపయోగపడిపోయినా కానీ ఆ జబ్బు ఎవరి కోసం, ఫ్లూ ఎవరి కోసం చెప్పలేం కదా, ఎవరికి సిక్ అయితే మనం చెప్పలేం. కాబట్టి అవకాశం ఉంటే వేయించుకోవటమే బెటర్. అదే విషయం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, అది అరౌండ్ 10,000 కాస్ట్లీ ఉంది చాలా, కానీ దానివల్ల చాలా ఉపయోగం ఉంది. ఉమెన్స్లో వచ్చే క్యాన్సర్లో 70% సర్వైకల్ క్యాన్సర్ దీనివల్లే వస్తాయి. సో మొత్తం ఉమెన్ క్యాన్సర్లోనే ఆల్మోస్ట్ 30-40% హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వస్తాయి. అంటే మనం కనుక ఈ వ్యాక్సిన్ అందరు ఉమెన్స్కి ఇస్తే, అందరు పిల్లలకి అట్లీస్ట్ 20% ఉమెన్ క్యాన్సర్ తగ్గించవచ్చు. 20% క్యాన్సర్ రిడక్షన్ అంటే మామూలు విషయం కాదు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. జనరల్గా 9 years తర్వాత అమ్మాయిలకి ఇవ్వాలి, అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చు. అబ్బాయిల్లో కూడా కొన్ని రకాలైన క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది. కాకపోతే అబ్బాయిల్లో ఆ క్యాన్సర్స్ తక్కువ వస్తాయి. అమ్మాయిల్లో నీకు సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువ కాబట్టి అమ్మాయిలకు బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఉంది, అమ్మాయిలకు ఉంది, అబ్బాయిలకు ఉంది. కాకపోతే మన దేశంలో ఏంటంటే ప్రస్తుతానికి అమ్మాయిలకి వేయించమని చెప్తున్నారు, అబ్బాయిలకి ఖచ్చితంగా లేదు. అదే మనం యూరోప్ పోయినా, అమెరికా పోయినా అందరికీ వేస్తారు, అబ్బాయిలకి వేస్తారు, అమ్మాయిలకి వేస్తారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇచ్చే వ్యాక్సిన్స్ లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది, గవర్నమెంట్లో చాలా తక్కువగా ఉంది. అంటే అక్కడ పిల్లలు ఏమైనా మిస్ అవుతున్నారా? 1-2 ఏమైనా? ఖచ్చితంగా మిస్ అవుతారు. అంటే మనం అనుకున్నాం కదా, కాస్ట్ బెనిఫిట్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలియో ఉందనుకోండి, పోలియో చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. పోలియో వ్యాక్సిన్ ఇవ్వకపోతే లక్షల్లో పోలియో బారిన పడతారు. అదే మీజిల్స్ ఇవ్వకపోతే లక్షల్లో పడతారు. అదే న్యూమోకోకలు, ఇవేంటంటే అన్నీ కూడా డిప్తీరియా, టెటనస్, ఇవి చాలా కామన్ అనమాట. సో ఇవి కంపల్సరీగా ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్. ఈ చెప్పిన ఫ్లూ కానీ ఇవన్నీ ఏంటి, చికెన్ పాక్స్ ఉందనుకోండి, చికెన్ పాక్స్ వ్యాక్సిన్, చికెన్ పాక్స్ 99.9% వాడే తగ్గిపోతుంది. ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, సిక్ గారు పిల్లలు. ఎవరో ఒకళ్ళు 1000 మెంబర్స్లో ఒకళ్ళు సిక్ అవుతారు. అందువల్ల మనం కుదిరితే చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఇచ్చుకోవచ్చు. సో గవర్నమెంట్ ఏం చూస్తుంది, ఎంతమంది సిక్ అవుతారు, రేరెస్ట్ ఆఫ్ రేర్, ఎవరో 1,00,000 మందిలో వాళ్ళు సిక్ అయ్యారనుకోండి, వాళ్ళకి గవర్నమెంట్ సెటప్లో అది వాళ్ళకి ఫీజిబుల్ కాదు ఇవ్వటం. అదే ఇప్పుడు 1,00,000 మందికి 1,000 మంది సిక్ అవుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఈ ప్రైవేట్ వ్యాక్సిన్ అనేవి ఏంటి, తక్కువ మంది సిక్ అయ్యే వ్యాక్సిన్స్. కానీ ఆ తక్కువ మందిలో మనం ఉన్నాం అనుకోండి, మన పిల్లలు ఉంటే అది మనకి పెద్ద బాధ అవుతుంది. అందువల్ల ఒకవేళ అవకాశం ఉంటే వేయించుకోవడం బెటర్. వ్యాక్సిన్ అనగానే అంటే జనరల్గా వ్యాక్సిన్ అంటే పిల్లలకి ఏమో ఆ కాసేపు పెయిన్ ఉంటుందేమో, కానీ ముందు పేరెంట్స్కి భయంగా ఉంటుంది. సో వ్యాక్సిన్ కూడా ఒక 2-3 రకాలు ఇస్తారండి డాక్టర్ గారు. ఇప్పుడు నోట్లోకి ఒక డ్రాప్స్, తర్వాత 2 సైడ్లు ఇంజెక్షన్స్, ఇన్ని ఒకటేసారి ఇస్తారు ఎందుకు? అంటే యాక్చువల్గా ఐడియల్ వ్యాక్సిన్ అని ఒకటి ఉంది, ఇంతవరకు ప్రపంచంలో ఎవరు కనుక్కోలేదు. మీరు గూగుల్ చేయండి, చాట్ జిపిటిని అడగండి, వాట్ ఈజ్ ఐడియల్ వ్యాక్సిన్ అంటారు. అంటే వాళ్ళు క్లియర్ చెప్తారు అన్నమాట. ఐడియల్ వ్యాక్సిన్ అంటే డ్రాప్ రూపంలో ఉండాలి, ఇంజెక్షన్ రూపంలో ఉండకూడదు, ఒక డ్రాప్ వేయగానే ప్రపంచంలో వ్యాధులను తగ్గిపోవాలి, దాన్ని ఐడియల్ వ్యాక్సిన్ అంటారు. ఇంతవరకు కనుక్కోలేదు, లేదు అసలు అది. దట్ ఈస్ ఐడియల్ వ్యాక్సిన్. వాట్ ఈజ్ ఐడియల్ వ్యాక్సిన్ అంటే నొప్పి రావద్దు, నొప్పి రాకుండా వ్యాక్సిన్సే కదా. అందుకే డ్రాప్ రూపంలో ఉండాలి. ఒక డ్రాప్ వేసి ఒక్కసారి వేస్తారు, మళ్ళీ 4 సార్లు వేస్తే అది కూడా ఇబ్బంది ప్రజలకి. ఒక డ్రాప్ వేస్తే అది ఒకటేసారి వేయాలి, అది చీప్గా రావాలి. దట్ ఈస్ అన్ని జబ్బులకి, ప్రపంచం జబ్బులని ఒకటే ఉంటే అది ఐడియల్ వ్యాక్సిన్ కాదు. అది కనుక్కోలేదు, ఫ్యూచర్లో కనుక్కుంటారేమో తెలియదు. బట్ ఇట్స్ నాట్ జోక్, సీరియస్గా అడగండి. మన ఆస్క్ చాట్ జిపిటి అదే చెప్తుంది ఆన్సర్. సో దెర్ ఈస్ నో ఐడియల్ వ్యాక్సిన్.
సో కొన్నిటికి పెయిన్ ఉంటుంది, కొన్నిటికి ఓరల్గా వేయాలి, కొన్ని ఐఎం వేయాలి, కొన్ని సబ్క్యూటేనియస్ వేయాలి. సో ఐడియల్ వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనకి ఇబ్బంది తప్పదు. అలాంటి వ్యాక్సిన్స్ ఏమి రావేమో. అలా చెప్పలేము, ఎందుకు రావచ్చు. పెయిన్లెస్ వ్యాక్సిన్స్ అని చాలా కాస్ట్ తీసుకుంటున్నారు కదా మరి, కానీ పిల్లలకి ఎంతో కొంత పెయిన్ ఫీవర్ అనేది వస్తూనే ఉంది అసలు కదా. పెయిన్లెస్ వ్యాక్సిన్ అనేది లేదు. ఒకప్పుడు గవర్నమెంట్ సెటప్లో ఉన్న వ్యాక్సిన్స్, ఆ ఓల్డ్ ఫార్ములేషన్స్ బాగా గడ్లు కట్టి ఫీవర్ వచ్చేది. అవును. అసలు అవన్నీ పోయి కూడా 10 years అయింది. ఈవెన్ గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ సేమ్ వ్యాక్సిన్ వేస్తున్నారు, ఒకే రకమైన వ్యాక్సిన్స్. అసలు పెయిన్లెస్ నీడిల్ కూర్చున్నట్టు పెయిన్ రాకుండా ఉంటే సాధ్యం కాదు, కొద్దిగా పెయిన్ వస్తుంది. కాకపోతే అంతకుముందు ఓల్డ్ వ్యాక్సిన్స్ ఏంటంటే తర్వాత గడ్డు కట్టి బాగా ఫీవర్ వచ్చేది, అవును. ఆ వ్యాక్సిన్స్ లేవు. కాబట్టి పెయిన్లెస్ వ్యాక్సిన్ అంటే మీరు గుచ్చిన తర్వాత కూడా పెయిన్ లేకపోవడం అనేది సాధ్యం కాదు, ఎంతో కొంత పెయిన్ అయితే ఉంటుంది. అసలు ఆ పదమే తప్పు, పెయిన్లెస్ వ్యాక్సిన్ అనే పదమే లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ కోసం వెళ్ళేటప్పుడు ఏమైనా ప్రిపరేషన్ అనేది ఉండాలా? వ్యాక్సిన్ కోసం జనరల్గా అయితే మేము మార్నింగ్ టైంలో రమ్మని చెప్తాం అనమాట. ఎందుకంటే మార్నింగ్ టైంలో వ్యాక్సిన్ వేస్తే ఏదైనా ఫీవర్ వచ్చినా ఈవినింగ్ మనం మళ్ళీ వచ్చి చూపించుకోవడం ఉంటుంది. అది ఈవినింగ్ నైట్ వేయించామనుకోండి, నైట్ ఏదైనా ఫీవర్ ఉన్నా ఇబ్బంది ఉన్నా కొద్దిగా ఇబ్బంది పడతారు. అందువల్ల మేము మెయిన్గా ఏం చెప్తామంటే మేము చెప్పే మార్నింగ్ టైంలో వచ్చి వేయించుకోమని చెప్తాం. అది ఇంకా ఖచ్చితమైన జాగ్రత్తలు అట్లాంటివి ఏం అవసరం లేదు. ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది వాళ్ళు సొంత వ్యాక్సిన్ తెచ్చుకుంటుంటారు, అలాంటివి చేయొద్దని చెప్తాం. ఎందుకంటే కోల్డ్ చైన్ బ్రేక్ అవుతుంది, వాళ్ళే పట్టుకొచ్చుకుంటుంటారు. సో అలా కాకుండా ఇమ్మీడియట్గా మేమే వేస్తామని చెప్తాం. మిల్క్ హాఫ్ అన్ అవర్ ముందు దాకా ఇవ్వకూడదని చెప్తారు కదా డాక్టర్ గారు. కొన్ని వెయిట్లు ఇప్పుడు రోటా వైరస్ అలాంటి వాటిలో చెప్తారు 10-15 minutes ఇవ్వద్దని, మిగతా వ్యాక్సిన్స్కి ఏం అవసరం ఉండదు. ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చి ఇప్పుడు డ్రాప్స్ వేసారు, వామిటింగ్ అయింది అనుకోండి, కొన్ని వ్యాక్సిన్ డ్రాప్స్ రూపంలో ఉంటాయి కదా, వామిటింగ్ అవుతే మళ్ళీ వెంటనే వేయించాల్సిన అవసరం అంటే అది యాక్చువల్గా ఏంటంటే 20-30% ఎక్స్ట్రానే ఇస్తారు వాళ్ళు. ఖచ్చితంగా పిల్లలు వామిటింగ్ చేయకుండా ఉండరు, కొంత వామిటింగ్ చేస్తారు. వాళ్ళు ఉన్నదానికన్నా 20%-30% అది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు రీసెర్చ్లోనే ఎంత తీసుకోవడం ఒక ఐడియా ఉంటుంది, పర్సెంట్ జనరల్ యావరేజ్, దాని ప్రకారం కొంత ఎక్కువే ఇస్తారు. ఎగ్జాక్ట్గా 100% పోవాలని లేదు, ఖచ్చితంగా 20-30% వేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు వ్యాక్సిన్ వేసిన దగ్గర కోల్డ్ కంప్రెషన్ అలాంటివి ఇవ్వచ్చా? ఖచ్చితంగా. అంటే ఫస్ట్ 1 day వరకు మనం కోల్డ్ కంప్రెషన్ ఇవ్వచ్చు. సెకండ్ డే నుండి వాపు ఉంటే మనం కొద్దిగా హాట్ వాటితో పెట్టాల్సి వస్తుంది, వేడి తాపడం అంటారు, అవి చేయాలి. ఫీవర్ వస్తే వ్యాక్సిన్ పనిచేస్తున్నట్లా? అలా ఏం లేదు. ఫీవర్ అనేది న్యాచురల్ రియాక్షన్, కొంతమందికి వస్తుంది, రాదు. చాలా మంది ఫీవర్ రాదు అసలు. ఓకే. ఎస్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. అయితే ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ చికెన్ పాక్స్ అనే దాని గురించి చాలా మిత్స్ ఉన్నాయి. చికెన్ పాక్స్ వస్తే పిల్లలకి డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిన పని లేదు, ఇంట్లోనే వేపాకులు పసుపు వీటితోనే తగ్గిపోతుంది అనేది ఒకటి ఉంటూ ఉంది. వ్యాక్సిన్ వేసినా చికెన్ పాక్స్ అనేది వస్తుందా? వస్తే నిజంగానే డాక్టర్ దగ్గర తీసుకెళ్లకుండా తగ్గించుకోవచ్చా ఇంట్లో? చికెన్ పాక్స్ అనేది వ్యాక్సిన్ వేస్తే 99% రాదు. ఒకవేళ వస్తే మాత్రం మైల్డ్గా వస్తుంది, సివియర్గా రాదు. రావచ్చు రేర్ కేసుల్లో, మళ్ళీ సెకండ్ టైం వ్యాక్సిన్ వేసినా వచ్చే అవకాశం ఉంది, కానీ చాలా మైల్డ్గా ఉంటుంది. చంద్రలో సిగ్గారు అలాంటి పిల్లలు. కాబట్టి వ్యాక్సిన్ వేయటమే బెటర్ ఎప్పుడైనా సరే. హోమ్ ట్రీట్మెంట్ అంటే మనం అనుకున్నట్టు చికెన్ పాక్స్ వైరల్, ఖచ్చితంగా 99% వైరల్ డిసీజులు ఇంట్లోనే తగ్గిపోతాయి ఏం చేయకపోయినా సరే. కాకపోతే వేపాకులు పెట్టడం, పసుపు రాయటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఇంకా వాళ్ళకి పిల్లలకి డిస్కంఫర్ట్ పెరుగుతుంది. మనం చేయగలిగింది ఏంటి ఇంట్లో అంటే, ఒకవేళ చైల్డ్ కనుక పెద్ద సిగ్గా లేకుండా హెల్దీగా ఉంటే ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వటం, ఒక 10 days వరకు ఆ చికెన్ పాక్స్ కురుపులు మానే వరకు బయటికి పంపబడదు. దానికి కారణం ఏంటి, బయటికి వెళ్తే వాళ్ళు వేరే పిల్లకి అంటిస్తారు, అంటువ్యాధి. కాబట్టి అందుకోసం ఇంట్లో ఉండాలి, వేరే రీజన్ ఏం లేదు. రెండోది ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వాలి, అంతేగాని వేపాకులు పెట్టాలి పసుపు పెట్టాలి అని చేయకూడదు. అలా అని చెప్పి బేబీ సిక్కుంటే చాలా మంది మేము చూసాము, సిక్కుంటే కూడా రారు బయటికి. అంటే వాళ్ళు ఏంటంటే 10 days రాకూడదు అంటారు. అలా కాదు, సిక్కుంటే రావాల్సిందే, సిక్కుంటే హాస్పిటల్ రావాలి, డాక్టర్ చూపించుకోవాలి. చికెన్ పాక్స్లో కూడా చాలా మంది సిక్ అవుతారు, కొంతమంది అడ్మిషన్ అవసరం అవుతుంది. సో అది చూసుకోవాలి జాగ్రత్తగా. ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పుడు మాన్సూన్ కదా, జల్లులు పడుతూ ఉన్నాయి. జనరల్గా చిన్నపిల్లలకి జాగ్రత్తలు ఏంటి ఏముంటాయి? అంటే మాన్సూన్లో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చే డిసీజ్లో టైఫాయిడ్ ఒకటి వస్తుంది, ఎందుకంటే వాటర్ కంటామినేషన్. టైఫాయిడ్ ఎక్కువగా వచ్చే టైం అనమాట, ఇది పీక్ టైం. అంటే మనం చాలాసార్లు టైఫాయిడ్ మేము బ్లడ్లో కనుక్కోలేము ఉన్నా కూడా, బట్ చాలా ఎందుకంటే వాటర్ బాగా కంటామినేట్ అవుతుంది కదా, ఆ కంటామినేటెడ్ వాటర్ వల్ల ఎక్కువ వస్తుంది అనమాట. ఈ టైంలో ఏంటంటే బయట ఫుడ్ తినకూడదు అసలు.
బయట స్ట్రీట్ వెండర్ దగ్గర, ఎందుకంటే వాళ్ళు చాలా అన్హైజీనిక్ చేస్తారు అవును. ఫుడ్ ఇప్పుడు ప్రిపరేషన్. అసలు మనం పెద్ద పెద్ద హోటల్స్‌లోనే చూస్తున్నాం. చేస్తారు. రెండోది ఏంటంటే హ్యాండ్స్ క్లీన్గా చేసుకోరన్నమాట. ఇవన్నీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. 2 ఈగలు, ఈ టైఫాయిడ్ లాంటి డిసీజులు ఈగల ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజులు టైఫాయిడ్ చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ వాళ్తుంటాయి. అందువల్ల బయట ఫుడ్ అస్సలు తినకూడదు. వాటర్ కుదిరితే మరీ చిన్న 2 years లోపు వాళ్ళకైతే కాచి చల్లార్చి ఇవ్వటం బెటర్ ఈ టైంలో. వాటర్ గురించి ఇంత మెజర్, ఇంత ఇప్పుడు 6 months దాకా వాటర్ ఇవ్వకూడదని చెప్తూ ఉంటారు. 1 year అట్లా ఇంతే ఇవ్వాలి, పర్ డే ఇంత ఇవ్వాలి, అట్లా మెజర్ అనేది ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదులే, కానీ రఫ్ గైడ్లైన్స్ ఉన్నాయి. 6 months వరకు వాటర్ అవసరం లేదు, ఎందుకంటే మిల్క్లో 90% వాటరే ఉంటుంది కాబట్టి స్పెషల్గా అవసరం లేదు. 1 year 6 months నుండి 1 year వరకు అయితే 500 నుండి 750 ml వాటర్ రఫ్గా అవసరం ఉంటుంది అనమాట. ఎలా లెక్క పెట్టాలంటే మనం సింపుల్గా ఒక బాటిల్లో వాటర్ పెట్టేసి ఫుడ్ తిన్న తర్వాత కొద్ది సిప్స్ ఆఫ్ వాటర్ ఇవ్వాలి. ప్రతిసారి ఫుడ్ తినగానే పిల్లలకి వాళ్ళే కొంత సిప్స్ తీసుకుంటారు అనమాట. అలా మనం రఫ్గా ఒక 750 ml దాకా అవసరం అవుతుంది. తర్వాత మనం 1 year and 3 years మధ్య వాళ్ళకి 1 to 1.5 liters అవసరం అవుతుంది. 3 to 8 వరకు 1.5 2. 8 years తర్వాత కూడా 2.5 అవసరం అవుతుంది. 15 years తర్వాత 3 liters 4 liters కూడా తాగుతారు వీళ్ళు. సో రఫ్ గైడ్ లైన్స్ అనమాట ఇవి. ఇప్పుడు పీడియాట్రిషియన్ అంటే ఎంత ఏజ్ వరకు వస్తారు? 18 years. పీడియాట్రిక్స్ ఎప్పుడైనా 18. 18 years వరకు పిల్లలు అక్కడికి రావాలి. కానీ జనరల్గా 50 kgs తర్వాత వాళ్ళు ఇక ఆ డోస్ అంతా అడల్ట్ డోస్కి మారిపోతుంది. 40-50 kgs వరకు పీడియాట్రిక్ డోస్లో ఉంటాయి మెడిసిన్స్. ఒక్కసారి 50 kgs 40 kgs దాటితే సేమ్ అడల్ట్ మెడికేషన్ వాడుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు పళ్ళ ఇష్యూ గురించి వస్తారా డాక్టర్ గారు మీ దగ్గరికి? వస్తారు చాలా. ఏమేమి ఉంటాయి అసలు కాంప్లికేషన్స్? అంటే మెయిన్గా పళ్ళలో పుచ్చుపళ్ళు ఉంటాయి పిల్లలకి. వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇవి క్యాండీస్, ఐస్ క్రీమ్ తింటాం, ఎక్కువ షుగరీ ఐటమ్స్ తింటాం, లేదంటే నైట్ వాటర్ మన మిల్క్ బాటిల్ ఎక్కువ నోట్లో పెట్టుకొని ఉంటారు నైట్ అంతా. దానివల్ల ఎక్కువ డికే వస్తుంది అనమాట. అది ఎక్కువ పుచ్చుపళ్ళు వాళ్ళు వస్తారు. అంటే ఈ పళ్ళు వచ్చేటప్పుడు ఫీవర్ వస్తుంది, పళ్ళు వచ్చేటప్పుడు మోషన్స్ అవుతాయి అట్లా చెప్తారు కదా, అవునా? యాక్చువల్గా ఏంటంటే అది కొంతవరకు నిజమే, కానీ చాలా వరకు అబద్ధం అన్నమాట అది. అవునా? నిజం అబద్ధం? కొంతవరకు నిజం. కొంతవరకు ఎందుకు నిజం అంటే పళ్ళు వచ్చే టైంలో ఏమవుతుందంటే ఎప్పుడు వస్తాయి పళ్ళు? 6 months తర్వాత పళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది. 6 months నుండి 2 years మధ్య పళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. ఫస్ట్ 6 monthsలో ఏమవుతుంది, బేబీస్లో మదర్ యొక్క ఇమ్యూనిటీ ఉంటుంది, మెటర్నల్ యాంటీబాడీస్ ఉంటాయి. సో ఇమ్యూనిటీ బాగుంటుంది అనమాట. 6 months తర్వాత ఆ ఇమ్యూనిటీ పోతుంది. సో ఈ వాతావరణం ఎక్స్పోజ్ అవ్వగానే ఇక రకరకాల ప్రాబ్లమ్స్, వామిటింగ్స్ కావచ్చు, మోషన్స్ కావచ్చు, ఇలాంటివి వస్తుంటాయి అనమాట. సో పళ్ళు వచ్చే టైంకి ఇవి జరుగుతుంటాయి. సో ఇమ్యూనిటీ తగ్గటం వల్ల అనమాట. దీన్ని చూసి చాలామంది ఏమంటారు, పళ్ళకి దీనికి సంబంధం పెడతారు. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే అన్ని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు ఈ టైంలో పిల్లలు. సో అందువల్ల ఏది పెడితే నోట్లో పెడతారు. అందువల్ల కూడా నార్మల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, మోషన్స్ అవటం, వామిటింగ్స్. అది కూడా ఎప్పుడు జరుగుతుంది? ఈ టైంలో 1 to 2 years మధ్య జరుగుతుంటాయి ఈ కామన్గా. సో ఇవన్నీ కూడా ఆ పళ్ళు వచ్చే టైంకి కోయిన్సైడ్ అవ్వడం వల్ల దానికి దీనికి లింక్ పెట్టేశారు అనమాట. అది వాస్తవం, ఏది అబద్ధం అంటే మన మిత్ అనమాట. కొంత నిజం ఏంటంటే పళ్ళు వచ్చేటప్పుడు కొంత వాళ్ళకి బాగా సెలైవా వస్తుంటుంది, ఆ సెలైవాని మింగుతారు. ఆ మింగటం వల్ల కొద్దిగా మోషన్స్ లూజ్గా వస్తాయి. అంటే అదేం పెద్ద హార్మ్ఫుల్ కాదు. సో కొద్దిగా లూజ్ మోషన్స్ రావటం అనేది నార్మల్, అది నిజం. వాళ్ళకి బ్రష్ అనేది చేయాల్సిందేనా? బ్రష్ చేయాలి. బ్రష్ అనేది యాక్చువల్గా బ్రషింగ్ ఎప్పుడు చేయాలన్నది అసలు ఎవరికీ తెలియదు. ఎందుకంటే చాలామందికి దాని మీద చాలా మిత్స్ ఉన్నాయి, కరెక్ట్ అవగాహన లేదు. బ్రషింగ్ ఎప్పుడైనా 6 months నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే ఫస్ట్ దంతం రాగానే మనం బ్రషింగ్ స్టార్ట్ చేసేయాలి. 6 months లోపు కూడా బ్రషింగ్ చేయాలి. ఎట్లా అంటే క్లీన్ క్లాత్ తీసుకొని మొత్తం మనం గమ్స్ క్లీన్ చేయాలి పాలు తాగిన తర్వాత. లేదా ఫింగర్ బ్రష్ అని దొరుకుతుంది ఒకటి, దాంతో 6 months లోపు వాళ్ళు క్లీన్ చేయాలి దవళ్ళు మొత్తం పాలు తాగగానే. 6 months తర్వాత మనం బ్రషింగ్ స్టార్ట్ చేయాలి. ఒక్క దంతం ఉన్నా సరే మనం బ్రషింగ్ స్టార్ట్ చేయాలి. కాకపోతే ఫ్లోరైడ్ లేని పేస్ట్ ఉంటాయి అన్నమాట మనకి చిన్నపిల్లలకి. మరి బేబీ పేస్ట్ వాడాల్సిందే అంటే ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. ఇది మనం 6 months to 2 years వాళ్ళకి కూడా పేస్ట్ ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ వితౌట్ ఫ్లోరైడ్ అనమాట. ఎందుకంటే ఏ పేస్ట్లోనైనా ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్ వాడటం బెటర్, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. కానీ 2 years లోపు వాళ్ళు ఏంటంటే ఆ పేస్ట్ మింగుతారు కొద్దిగా. అందువల్ల ఫ్లోరైడ్ కొద్దిగా మింగటం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఫ్లోరైడ్ లేని పేస్ట్ వాడాలి. సాఫ్ట్ బ్రష్లు దొరుకుతాయి 2 years లోపు పిల్లలకి. ఆ బ్రష్తో ఫ్లోరైడ్ లేని పేస్ట్ని కొద్దిగా ఒక రైస్ గింజ అంతా పెట్టి మనం దగ్గరుండి తల్లిదండ్రులు చేయాలి. ఎందుకంటే 2 years లోపు వాళ్ళు చేసుకోలేరు కాబట్టి మనమే వాళ్ళకి బ్రషింగ్ చేయాలి డైలీ. ఉదయం సాయంత్రం 2 సార్లు చేయాలి మనం.
పిల్లలకి స్నానం కూడా 2 టైమ్స్ చేయించాలి. వీక్లీ వన్స్ హెడ్ బాత్ చేయించాలి అనేది మనం వింటూ ఉన్నాము. డైలీ హెడ్ బాత్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. డైలీ అడ్వర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకే. అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఎస్. అయితే డాక్టర్ గారు చోకింగ్ గురించి మనం చాలా వీడియోస్ అవును. చూసాము. చాలా ఇబ్బందులు పడిన వాళ్ళని కూడా చూసాము. చోకింగ్ గురించి ఏం చెప్తారు డాక్టర్ గారు? చోకింగ్ అనేది చాలా కామన్ పిల్లల్లో, ప్లస్ బాగా డెడ్లీ అనమాట. టైం ఉండదు, ఇమ్మీడియట్గా సిక్ అయిపోతారు. మెయిన్గా పాప్కార్న్స్, చిన్నపిల్లలు చోకింగ్ అయ్యి, పీనట్స్, తర్వాత వాళ్ళ డ్రై ఫ్రూట్స్, ఇవి ఎక్కువ అవుతుంటాయి. యాక్చువల్గా మేము కూడా లైవ్గా చూసాం అనమాట. చోకింగ్ అలా జరిగి సడన్గా సిక్ అయిన వాళ్ళని కూడా హాస్పిటల్స్లో చూసాం మేము. ఇమ్మీడియట్గా తిని వెంటనే సిక్ అయిన వాళ్ళని. సో ఎప్పుడైనా సరే 5 years లోపు వాళ్ళకి నట్స్ కానీ, ఈ పాప్కార్న్స్ కానీ, ఇలాంటి వాటి ఇవ్వకూడదు. తర్వాత ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా పిల్లలు ఆడుకుంటూ చిన్న చిన్న ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటే వాళ్ళు నోట్లో వేసుకుంటారు అనమాట. సో అవన్నీ మనం జాగ్రత్తగా గమనించుకుని ఉండాలి. ఎస్. నార్మల్ అబ్నార్మల్ మాట్లాడుకుంటే పిల్లలు ఒక 14 monthsకి నడవాలి. నడవకపోతే అబ్నార్మలా? అంటే జనరల్గా దాంట్లో కూడా ఒక 3-4 months డిలే అవ్వటం నార్మల్ పిల్లల్లో. ప్రీటమ్ బేబీ అనుకోండి, వాడు ఎర్లీగా పుట్టారనుకోండి, కొద్దిగా లేటుగా నడుస్తారు వాళ్ళు. సో అది కూడా చూసుకోవాలి మనం. ఆ బేబీ బర్త్ వెయిట్ ఎంత ఉంది, ఎప్పుడు పుట్టాడో చూసుకోవాలి. ముందు పుట్టిన పిల్లలు ప్రీమెచ్యూర్ 2-3 months 4 months లేట్ అవుతారు. అలాంటిది మనం వెయిట్ చేయొచ్చు. వాళ్ళకి నడక నేర్పించాలా మనం? అదేం లేదు, నడక వాళ్ళు నేర్చుకుంటారు కదా, ఇబ్బంది ఏమి ఉండదు. ఏదో వాకర్స్ ఇవ్వాలి అట్లా? అంటే వాకర్స్ గురించి ఏంటంటే అసలు వాకర్స్ ఇవ్వద్దని చెప్తారు చాలా వరకు. వాకర్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఎందుకంటే మొదటగా పిల్లలు అసలు వాళ్ళు నడక నేర్చుకునేటప్పుడు కాలు పెట్టేసి నేల ఎలా ఉంది, దాని టెక్స్చర్ ఎలా ఉంది, అవన్నీ నేర్చుకోవాలి. అది పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. నడవటం అన్నది వాళ్ళ గ్రోత్లో ఒక పార్ట్, ఒక లెర్నింగ్ ప్రాసెస్ అది. సో దాన్ని ఆర్టిఫిషియల్గా మనం దాంట్లో కూర్చోబెట్టి ప్రాపర్గా వాడు నడవకుండా చేసి అది వాడి డెవలప్మెంట్ కొద్దిగా దెబ్బతింటుంది. అంతకన్నా మెయిన్ ప్రమాదం ఏంటంటే ఆ వాకర్స్ ఫాస్ట్ మూవ్ అవుతుంటారు. మూవ్ అయిపోయి వెళ్ళిపోయి వాళ్ళు మెట్ల మించి కింద పడిపోవటం అలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. కింద పడి దెబ్బలు తగులుతుంటాయి, బాగా ఇంజరీస్ అవుతుంటాయి. సో ఇంజరీస్ అవ్వడం ఒకటి, రెండోది అంటే న్యాచురల్గా వాడు నడిచి వాళ్ళు నేర్చుకోవాలన్నమాట నడక. అందువల్ల వాకర్స్ ఇవ్వకపోవడం బెటర్. పిల్లలకి 3 times ఫుడ్ ఇవ్వాలి అంటే 3 times కూడా రైసే పెట్టాలా? అలా కాదు, అంటే ఎప్పుడైనా సరే పిల్లలకి 3 times ఫుడ్, మేజర్ మీల్స్, 2 snacks అంటే 5 times ఇవ్వటం బెటర్. ఎప్పుడైనా సరే ఒకేసారి ఎక్కువ పెట్టాం కన్నా కూడా కొద్ది క్వాంటిటీలు ఎక్కువ టైమ్స్, 5 times, 3 మేజర్ మీల్స్, 2 snacks, మొత్తం 5 times అవుతాయి మన ఈజీ డైజెషన్ కోసం అనమాట. సో రైస్తో పాటు మనం రాగి పెట్టచ్చు, ఓట్స్ పెట్టచ్చు, తర్వాత వీట్ పెట్టచ్చు, వీట్ చపాతీ ఏమైనా పెట్టచ్చు, అదేం లేదు, అన్ని పెట్టచ్చు. ఇప్పుడు రీల్స్ లో చూసి చాలా కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా డాక్టర్ గారు, అవి పెట్టచ్చు అట్లా? ఖచ్చితంగా పెట్టచ్చు, ఎందుకు పెట్టకూడదు? ఫుడ్ అనేది పిల్లలకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మనం అలవాటు చేయాలి. డిఫరెంట్ టెక్స్చర్, డిఫరెంట్ కలర్, డిఫరెంట్ టేస్ట్ అలవాటు చేయాలి మనం. అంతేగాని వాళ్ళకి సపరేట్ ఫుడ్ తయారు చేయడం అట్లా ఏమొద్దు. లేదు, అసలు ఎవరికైనా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా కొన్ని కామన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవసరమైనంత కార్బోహైడ్రేట్స్ తినాలి, అవసరమైనంత ప్రోటీన్స్ తినాలి, ఖచ్చితంగా ఫైబర్ తినాలి. ఈ 3 అయితే ఉండాలి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, ఫైబర్. సో ఒక్కొక్క ఏజ్కి ఎంత ఫైబర్ కావాలో లెక్క ఉంది. పిల్లలకు కావాలి ఎంత, పెద్దవాళ్ళకి కావాలని. సో చిన్నపిల్లలకు ఫైబర్ ఎలా ఇస్తాం మనం? ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫైబర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్, యాపిల్ కానీ, బనానా కానీ, తర్వాత మన బెర్రీస్, ఇలాంటి ఫ్రూట్స్ మనం ఖచ్చితంగా డైలీ ఇవ్వాల్సిందే వాళ్ళకి. తర్వాత రైస్లో కూడా బ్రౌన్ రైస్ తినటం బెటర్. ఓట్స్లో మళ్ళీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా సరే బ్రౌన్ రైస్, ఎందుకంటే ఎప్పుడైతే మనం అది పీల్ చేస్తాం, అది నువ్వు దాన్ని పాలిష్ చేస్తే నీకు ఫైబర్ పోతుంది. ఏ గ్రెయిన్స్లో అన్నా పాలిష్ చేస్తే ఫైబర్ వెళ్ళిపోతుంది. అందుకే ఓల్ గ్రెయిన్స్ తినాలి ఎప్పుడైనా సరే. బ్రౌన్ రైస్ తినాలి, వీట్ తిన్నా కూడా ఓల్ వీట్ బ్రెడ్ తినాలి, ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే అవసరమైనంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేవా, అవసరమైనంత ఫైబర్ ఉందా లేదా, అవసరమైన ఫ్యాట్స్, అవసరమైన ప్రోటీన్స్ ఏజ్ని బట్టి మనం తీసుకోవాలి. ఈ కామన్ ప్రిన్సిపల్ మారవు ఎవరికైనా సరే. ఇవి పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, ముసలివాళ్ళైనా ఈ కాంబినేషన్ మనం మారకూడదు. సో ఏ ఫుడ్ తిన్నా కూడా ఎక్కువ ప్రోటీన్ ఉండి తక్కువ ఫైబర్ ఉండి తినకూడదు. అలా తింటే ఇండైజెషన్ వచ్చేస్తుంది.
ఎక్కువ ఫ్యాట్ ఉండి తక్కువ ప్రోటీన్ తింటే ఓవర్ వెయిట్, ఒబేసిటీ వచ్చేస్తుంది. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తిని తక్కువ ప్రోటీన్ తిన్నా ఒబేసిటీ వస్తుంది. సో అన్నీ కూడా బ్యాలెన్స్డ్ తినాల్సిందే. ఇప్పుడు పిల్లలకి ఏదైనా డాక్టరు ఖచ్చితంగా టెస్టులు చెప్పారు చేయించాలంటే మనము కాస్త ఆలోచిస్తాము నేను టెస్ట్లు అవసరమా అని. అవసరమా డాక్టర్ గారు? ఖచ్చితంగా టెస్ట్లు అవసరమే. ఎందుకంటే ఎప్పుడు అవకాశం దొరికినా నేనైతే నా పేషెంట్ ఏం చెప్తారంటే కొన్ని టెస్టులు, ఒక సిబిపి బ్లడ్ టెస్ట్ ఒకటి, తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డామిన్, ఒక చిన్న కడుపు నొప్పి ఉన్నాను చేయించుకోని చెప్తాను నేను. తర్వాత గుండె స్కాన్ ఒకటి, 2D ఎకో ఒకటి, తర్వాత మామూలుగా ఏదైనా క్రియాటినిన్ అంటే కిడ్నీస్ టెస్ట్లు, లివర్ ఎల్ఎఫ్టీస్ అంటారు, బేసిక్ టెస్ట్లు, థైరాయిడ్ ఒకటి. ఇవి నేను ఏమాత్రం అవకాశం దొరికినా చేయించుకోమని చెప్తాను. ఎందుకంటే చాలా డిసీజులు మనకు కనపడవు అనమాట. కనపడకుండా చాలామందికి బ్లడ్ తక్కువ ఉంటుంది. అది మనం బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ మనం చూసి చెప్పలేం. కొంతమంది చూడగానే పేలుగా ఉంటారు, అర్థమైపోతుంది. చాలామందికి అసలు బ్లడ్ తక్కువ ఉన్న విషయం కూడా తెలియదు మనకి. సో ఆ బ్లడ్ చూస్తేనే తెలుస్తుంది. తర్వాత బ్లడ్ని చూసి మనం చాలా డిసీజులు చెప్పొచ్చు. అబ్డామిన్ స్కాన్, దాంట్లో కూడా మన కిడ్నీ అనామలీస్ ఉంటాయి, లివర్ అనామలీస్ ఉంటాయి. మన బయటికి ఏం కనపడవు, చాలా లేటుగా ప్రాబ్లం పెరిగిన తర్వాత కనపడుతుంటుంది. సో గుండె జబ్బుల్లో కూడా కొన్ని అస్సలు అర్థం కావన్నమాట, లేటుగా ప్రజెంట్ అయ్యే ఉంటాయి. సో థైరాయిడ్ కూడా చాలా మందిలో ఉంటుంది, మనం ఐడెంటిఫై చేయలేము అనమాట. ఇవేవి కూడా బయటికి కనపడవు. సో ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ టెస్టులు మాత్రం కంపల్సరీగా చేసుకోమని చెప్తాను. అట్లా చాలా మంది నష్టపోయాం. మొన్న ఒక పేషెంట్ చూసాం మేము, పుట్టినప్పుడు మా దగ్గరికి వస్తాడు, దాదాపు ఒక 50 times వచ్చినాడు, 7 years బాబు. సో ఎప్పుడు కోల్డ్ కాఫ్ అని వస్తాడు, ఎప్పుడు మనం ఎక్స్రే తీస్తాం, ఇంజక్షన్ పెడతాం, యాంటీబయాటిక్స్ ఇస్తాం, జరుగుతుంది. 7 years కడుపు నొప్పి, ఫస్ట్ టైం కడుపు నొప్పి వచ్చింది. స్కాన్ చేస్తే కిడ్నీస్లో మేజర్ ప్రాబ్లం ఉంది. చిన్నప్పుడే సర్జరీ అవసరం వాడికి, ఆల్రెడీ కిడ్నీస్ పూర్తి డ్యామేజ్ అయిపోయినాయి. అసలు మనం ఒక్కసారి కూడా అల్ట్రాసౌండ్ చేసే అవకాశం రాలే. అదే తనకి ఏదన్నా చిన్నప్పుడే ఏదో ప్రాబ్లం వస్తే కడుపు నొప్పి అంటే ఎప్పుడు చేసేవాళ్ళం మనం. సో అప్పుడు అనిపించింది మాకు అనమాట, ఒక్క స్కాన్ చేస్తే బాగుండేదే. అందుకే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏమంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ అసలు రొటీన్ టెస్ట్లు, నార్మల్ న్యూ బార్న్స్కి ఒక అల్ట్రాసౌండ్ ఒకటి, ఒక 2D ఒకటి, థైరాయిడ్, ఇవన్నీ కామన్ అనమాట. న్యూరోసోనోగ్రామ్, బ్రెయిన్ ఎలా ఉంది, అవసరం అని కాదు, చేసుకుంటే చేస్తారు కదా డాక్టర్ గారు. అన్ని చేయరు కదా. అన్ని ఎందుకు 2D ఎకో హెల్దీగా ఉన్న బేబీకి ఎందుకు చేస్తారు, హెల్దీగా ఉన్న బేబీకి అల్ట్రాసౌండ్ ఎందుకు చేస్తారు. కానీ చేయటం బెటర్ అని అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒకటి, 2D ఎకో ఒకటి, హియరింగ్ టెస్ట్ ఒకటి, థైరాయిడ్ ఒకటి, కుదిరితే ఐ ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా ప్రతి పిల్లలకి ఇప్పుడున్న మన దేశంలో అన్నీ అంత పాసిబుల్ కాదు, బట్ ఫ్యూచర్లో అయినా చేయటం బెటర్. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గైడ్లైన్స్ ప్రకారం అట్లా ఉండాలి. నిజంగా డాక్టర్ ఏదైనా ఒక టెస్ట్ చెప్తే దాన్ని భయపడకుండా చేయించుకుంటే మంచిది. సో జనరల్గా కూడా దీనికి ఎక్స్పోజ్ అవుతే ఏమవుతుందో, రేడియేషన్ వస్తుందేమో, అలా చిన్న చిన్న వాటికి భయపడతారు. కానీ ముందు ఎలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఖచ్చితంగా ఈ లైఫ్లో ఒక్కసారైనా ఈ టెస్ట్లను చేయించాల్సిందే. అట్లీస్ట్ మన హార్ట్ ఎలా ఉంది, మన లివర్ ఎలా ఉంది, మన కిడ్నీస్ ఎలా ఉన్నాయి, ఇవి తెలుసుకోవాలి మనం. ఏ మాత్రం అవకాశం వచ్చినా, ఒక చిన్న అవకాశం వచ్చినా చేయించుకోవడం బెటర్. ఇంకా ఇది ఇంత సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఇంకా నేను అంటే జనరల్గా మీ ఓపీకి వచ్చి ఏమైనా కంప్లైంట్స్ చేసేవాళ్ళు, నేను ఏమైనా మిస్ అయిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఒకసారి చెప్పండి డాక్టర్ గారు. అంటే మెయిన్గా ఏంటంటే మనకి ఎక్కువ ఫుడ్ ఇష్యూస్తో వస్తారు. ఫుడ్ ఎందుకు తినట్లేదు అని అడుగుతాం. అది మెయిన్ కంప్లైంట్, ఏమి తినట్లే అంటారు. సో జనరల్గా వెయిట్ బాగానే ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, మనం రీఎష్యూర్ చేసి పంపించేస్తుంటాం అనమాట. సో ఫుడ్ గురించి మనకి ఎక్కువ కంప్లైంట్ వస్తుంటాయి ఎక్కువ. రెండోది ఇన్ఫెక్షన్లో కూడా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చాలా కామన్ మన దగ్గర, ఎందుకు వస్తాయని అడుగుతుంటారు. సో దానికి కూడా రీఎష్యూర్ చేస్తాం. ఒక 6 to 7 times రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ రావడం చాలా కామన్. కోల్డ్ ఎందుకు తగ్గట్లే అడుగుతుంటారు. కోల్డ్ వైరల్, ఆటోమేటిక్ విల్ టేక్ ఒక 10 days 15 days పడుతుంది అనమాట. సో ఇలాంటివి. తర్వాత నులిపురుగుల మందులు, అది చాలా మనం వింటూ ఉంటాం. అవునవును. ఏంటి డాక్టర్ గారు అసలు అది? యాక్చువల్గా నులిపురుగులకి మన దేశంలో 50% మందిలో ఉంటాయి పిల్లల్లో, పెద్దవాళ్ళు కూడా చాలా మందిలో ఉంటాయి. అసలు నులిపురుగులు అనేది మన భారతదేశ పిల్లల యొక్క జన్మ లక్షణం అంటది, అదొక బర్త్ రైట్ అనమాట. అందరి పిల్లల్లో ఉంటాయి ఎంతో కొంత. సో బాగా ఎక్కువ క్వాంటిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అవి ఏం చేస్తాయి, మనలో ప్రోటీన్స్ని, ఐరన్ని పీల్చేస్తుంటాయి మొత్తం. అందువల్ల బాగా బ్లడ్ తగ్గిపోతుంటుంది. బ్లడ్ లేకపోతే ఆకలి ఉండదు వాళ్ళకి. అదేవిధంగా ప్రోటీన్స్ లేకపోవడం వల్ల వాళ్ళ బరువు కూడా సరిగ్గా పెరగరన్నమాట. సో ఎక్కువ క్వాంటిటీలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి. సో అందువల్ల నులిపురుగుల సిరప్ 50% మన ఇండియన్ పాపులేషన్లో ఉంటుంది కాబట్టి పిల్లల్లో
ఉన్నదా లేదా టెస్ట్లో అవసరం లేదు, మనకు కనపడాలని అవసరం లేదు, మోషన్లో నిలుపున్నట్టు ఖచ్చితంగా అందరు పిల్లలకి ఇవ్వాలని మన గవర్నమెంట్ చెప్తుంది. అంటే కంపల్షన్ చేయలేదు, బట్ సజెషన్ అనమాట. కాబట్టి మనం ఖచ్చితంగా అందరు పిల్లలకి 1 year తర్వాత ఇవ్వాలి. 1 year to 2 years మధ్య వాళ్ళకి ఒక డోస్ ఉంటుంది, 200 milligrams అని ఆల్బెండజోల్ అని. 2 years తర్వాత 18 years వరకు హాస్పిటల్ తీసుకెళ్ళి వేయించాలి అది? లేదు, మనం బయట కూడా వేసుకోవచ్చు. అది గవర్నమెంట్ ఇస్తుంది స్కూల్స్లో. ఓకే. ఎవ్రీ ఇయర్ ఇయర్లీ 6 monthsకి ఒకసారి గవర్నమెంట్ కూడా డివార్మింగ్ ఇస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా తీసుకోవాలి. ఈ పురుగులు అనేవి ఒక ఫ్యామిలీలో పిల్లల్లోనే కాదు అందరిలో ఉంటాయి. తల్లిలో ఉంటాయి, తండ్రిలో ఉంటాయి, సిబ్లింగ్స్లో ఉంటాయి, ఇంట్లో ముసలోళ్ళు ఉంటే వాళ్ళలో ఉంటాయి. సో పిల్లలకి వేస్తే తగ్గవు అనమాట. ఈ అంటువ్యాధులు ఒకరిలో ఒకరికి అంటుకుంటా ఉంటాయి. సో ఫ్యామిలీ మొత్తం కూడా డివార్మింగ్ చేసుకోవాలి. ఓకే. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో కొంతమంది చిన్న చిన్న పిల్లల్లో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు, అంటే బేబీస్లో కూడా ఒక 2 years బేబీలో కూడా మనం చూస్తాము. ఎందుకు? అవి నార్మల్, అవేం మనం దాని సీరియస్ ఇష్యూ భయపడాల్సిన కాదు. కొన్ని రేర్ డిసీజుల్లో నీకు వైట్ ప్యాచెస్ వస్తుంటాయి అన్నమాట, జెనెటిక్ డిసీజులో. అవి రేరెస్ట్ ఆఫ్ రేర్. మనతో దాని గురించి వరి ఫేస్ అవ్వాల్సిన మీద కూడా ఒక్కొక్కసారి కొంతమందికి వైట్ ప్యాచెస్ వస్తాయి. వస్తుంటాయి. వైట్ ప్యాచెస్లో 99% అది పి ఆల్బా అంటారు. పిట్రియస్ ఆల్బా చాలా కామన్ కండిషన్. ఆ సెల్ఫ్ లిమిటింగ్, మనం ఏం చేయకపోయినా తగ్గిపోద్ది. మనం ఏం చేయొచ్చు, మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది. రెండోది ఏంటంటే సన్లో పోయినప్పుడు బాగా పెరుగుతాయి అనమాట అవి. సో బాగా ఎక్కువసేపు సన్లో ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటే సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. సన్ స్క్రీన్ పెట్టుకోవడం ఎక్కువ సన్లో ఉంటే, లేదంటే మాయిశ్చరైజర్ రాసుకోవటం. ఇంకా రేర్గా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, విటిలిగో అంటారు, ఆ టైం ఇలాంటివి ఉన్నాయి. చాలా రేర్, 1% మందిలో ఉంటాయి. సో దాని గురించి వరి అవ్వాలి. వస్తాయి, విటిలిగో వస్తాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కదా, రేర్ 1%. 99% అవి సెల్ఫ్ లిమిటింగ్, మనం వాళ్ళు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బ్లాక్ ప్యాచెస్, బ్లూ కలర్ ప్యాచెస్, మంగోలియన్ ప్యాచెస్ అవి అంటారా? కామన్ కదా, అవి పిల్లల్లో అసలు చాలా హామ్ కాదు నార్మల్. కదా? అసలు ఏం నార్మల్ అవన్నీ. అంటే అవేర్నెస్ లేదు జనరల్ గా, దానికి కూడా భయపడే వాళ్ళని కూడా మనం చూసాము. దానికి భయపడే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద క్యాన్సర్ గడ్డలు ఉన్నా కూడా పట్టించుకోని వాళ్ళు ఉన్నారు. పట్టించుకునే వాళ్ళు, అవును. మన దేశంలో అన్ని రకాల ప్రజలు ఉంటారు. ఎస్. చిన్నపిల్లల్లో డయాబెటీస్ అనేది మనం మోస్ట్ కామన్గా చూస్తూ ఉన్నామా? అది జెనెటికల్గా వస్తుందా? నిజంగానే వస్తే దాన్ని తగ్గించలేమా డాక్టర్ గారు? అంటే అట్లాంటి పేషెంట్స్ చాలా వస్తుంటారు. కామన్ ఏం కాదు, కానీ వస్తూనే ఉంటుంది. జెనెటికల్ అని చెప్పలేం, కానీ రకరకాల కారణాలు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి, మల్టీ ఫ్యాక్టోరియల్. కామన్ కాదు కానీ వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే చాలా మెడిసిన్ చాలా అడ్వాన్స్ అయిపోయింది, డయాబెటిక్ ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్డ్గా వచ్చింది. సో మనం కరెక్ట్గా మెడిసిన్ వాడుకుంటే కాస్ట్లీ, ఎందుకంటే లైఫ్ లాంగ్ మనం తగ్గటం ఉండదు. ఒకసారి డయాబెటీస్ ఎర్లీ ఏజ్లో చిన్నపిల్లకి వస్తే లైఫ్ లాంగ్ ప్రాబ్లమే మనకి. కాకపోతే 30-40 years తర్వాత షుగర్ కంట్రోల్ కనుక కరెక్ట్ లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కువ సంవత్సరాలు కంట్రోల్ చేయాలి. కాబట్టి చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మందులు వాడుతుంటారు. అట్లా వాడకూడదు. కుదిరితే పీడియాటిక్ ఎండోక్రైనాలజిస్ట్లో కూడా పీడియాటిక్ ఎండోక్రైనాలజిస్ట్, సో వాళ్ళ దగ్గర మనం చేయించుకుంటే బెటర్. ప్లస్ చాలా అడ్వాన్స్డ్ మెడికేషన్ వచ్చింది. 10 years బ్యాక్ ఉన్న మెడిసిన్ ఇప్పుడు లేవు, అసలు పూర్తిగా అవుట్డేట్ అయిపోయాయి. ఆ ఇన్సులిన్స్ కూడా మొత్తం మారిపోయాయి అసలు ఇప్పుడు. సో కాబట్టి ప్రాపర్గా మంచి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటే లైఫ్ లాంగ్ 100 years షుగర్ ఉన్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. షుగర్ కంట్రోల్ లేకపోతేనే ఇబ్బందులు వచ్చేది. డాక్టర్ గారు, పిల్లల్లో కాఫ్ వస్తే అసలు తగ్గదు, కొన్నాళ్ళ వరకు ఉంటుంది అన్నప్పుడు సిరప్ వాడే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కాఫ్కి మెయిన్గా కారణం ఏంటంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే చిన్నపిల్లల్లో చైల్డ్హుడ్ ఆస్తమా, సో ఉబ్బసం అంటారు కదా, దానివల్ల కాఫ్ వస్తుంది. నార్మల్గా మనం వాటికి మామూలు సిరప్లు, దాంతోపాటు నెబులేషన్లు అవి పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే కాఫ్ ఉంటుంది, దానికి సిరప్తో పాటు యాంటీబయాటిక్స్ అవి వాడాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్తలు అంటే మెయిన్గా అదే 1 month లోపే వాడాలి. ఒకసారి తీసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత 1 month తర్వాత వాడకూడదు. డోస్ కరెక్ట్ వేసుకోవాలి. కాఫ్ సిరప్లు కూడా డోస్ ఎక్కువ వేసుకుంటే దానికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. డాక్టర్ని అడిగి వేసుకోవాలి. వాళ్ళకి కూడా మన పెద్దోళ్ళ మందులాగే మత్తు వస్తుందా? అది ఖచ్చితంగా కోల్డ్ సిరప్లకు ఆ కాంప్లికేషన్ ఉంటుంది. కోల్డ్ సిరప్లో మనం కామన్గా వాడేది సిపిఎం, సిపిఎం అండ్ కోన్ఫిలమైన్ మ్యాలెట్ అండ్ ఫినైలెఫ్రిన్ అంటారు, కాంబినేషన్ అనమాట. ఈ సిపిఎం అనే దానికి చాలా మత్తు వస్తుంది అనమాట. సో అందువల్ల నీకు యూరోప్లో కానీ అమెరికాలో కానీ అసలు ఈ మెడిసిన్ 6 months వాళ్ళకి ఇవ్వరు అసలు. వాళ్ళు కోల్డ్ ఉంటే కొద్దిగా అది వైరల్ తగ్గుతుంది, కొంత
హోమ్ రెమెడీస్ అంటే మనం ఆవిరి పట్టుకోవటం అలాంటివి చేసి వాడమంటారు, కానీ సిరప్లు జనరల్గా వాడరు అనమాట. కానీ మన దేశంలో చాలా కామన్గా వాడతాం మనం. ఎందుకంటే దానివల్ల లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ ఉండవు, కానీ డోస్ ఎక్కువ వేసి నిద్రపోతారు. నేను ఒక బాబుని 1 year బాబుని డోస్ ఎక్కువ వేసుకుని 2 రోజులు నిద్రపోయేదని చూస్తాం. 2 days నిద్రపోతూనే ఉన్నాడు అంట అసలు లేకుండా. అలాంటి వాళ్ళు చూస్తాం. డిహైడ్రేషన్ అయిపోదా, సిక్ అవుతారు, అందుకే అడ్మిట్ చేస్తాం. తర్వాత కొంతమంది పిల్లలు ఒక్క 5 ml వేసుకొని హైపర్ యాక్టివ్ అయిన చూస్తాం. ఈ కోల్డ్ సిరప్లు పిచ్చి పిచ్చిగా అరిచి కొట్టి అందరినీ అటు చేసేవాళ్ళు చూసామంట అలాంటి వాళ్ళని. సో ఈ హైపర్ యాక్టివిటీ రావటం, మత్తు రావటం ఇలాంటివి ఉంటాయి. సో అందువల్ల ఈ కోల్డ్ సిరప్లు వాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఇచ్చిన డోస్ అంత వరకే వాడాలి. అసలు ఈ సిపిఎం ఫినైలెఫ్రిన్ కాంబినేషన్ ని 2 years లోపు వాళ్ళకి ఇవ్వద్దని చెప్తున్నారు ఇప్పుడు. ఓకే, ఎస్. జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఏదైనా ఒక చిన్న డౌట్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనం చిన్నపిల్లల విషయంలో మన సొంత వైద్యాలు పనికిరావు. ఆ మధ్య కూడా సొంత వైద్యం చేశారు చిన్నపిల్లలకి, కర్పూరం అవన్నీ కలిపి పెట్టారు, పిల్లలు బాగా కోమాలోకి వెళ్ళిపోయారని కూడా మనం విన్నాము. హోమ్ రెమెడీస్ కూడా జాగ్రత్తగా పాటించాలి. కర్పూరం అలాంటివి అంటే ఏముంటుంది డాక్టర్ గారు, మీరు అన్నట్లుగా కెమికల్ బేస్డే కదా అవన్నీ కూడా. కర్పూరం తింటే ఇమీడియట్ గా సీరియస్ వచ్చారు, చాలా కామన్ మన దేశంలో. కర్పూరం తిని ఇట్లా పిల్లలు సిక్కోవడం అనేది చాలా జరుగుతుంటాయి. పిల్లల్లో సీజర్స్ అనేది మనం మోస్ట్ కామన్ గా చూస్తాము, చాలా కామన్. సీజర్స్ అనేవి జ్వరం తర్వాత, ఇక దగ్గు జలుబు జ్వరం తర్వాత మనం చూసే 3వ జబ్బు ఈ మనకి సీజర్స్. ఎప్పుడైనా పిల్లల్లో చాలా కామన్ గా ఉంటాయి. 5 years లోపు వాళ్ళకి ఫీవర్ తో పాటు ఫీవర్ రావడం చాలా కామన్. 99% ఇవే ఉంటాయి. మిగతా వాళ్ళకి తప్పులు ఏం చేస్తాం డాక్టర్ గారు ఇంటి దగ్గర మేము అంటే సీజర్స్ వచ్చినప్పుడు చాలా మందికి తాళం చేతులు పెట్టడాలు అలాంటివి చేస్తాయి. అవన్నీ మూఢనమ్మకాలు, అవన్నీ చేయకూడదు. సో కొంతమంది ఏంటంటే ఇమీడియట్గా రాకుండా ఇలాంటి సొంత వైద్యాలు చేస్తుంటారు. అవి చేయకూడదు, ఇమీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకొచ్చేసేయాలి. ఖచ్చితంగా డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, పెద్ద ఇంటర్వ్యూ. మీరు చిన్న చిన్న రీల్స్లో చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మంచిగా ఇస్తూ ఉంటారు. మేమైతే మాకు ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి పెద్ద లాంగ్ ఇంటర్వ్యూ చేశాను. కానీ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం డాక్టర్ గారు, డిఫరెంట్ టాపిక్స్ మీద చేద్దాము. మనం జనరల్గా ఒక ర్యాండమ్గా ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ లాగా చేసాము, సిరీస్ కంటిన్యూ చేద్దాము. చిన్నపిల్లల గురించి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మీరు అక్కడి నుంచి ఖమ్మం నుంచి మా కోసం వచ్చి ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు డాక్టర్ గారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.